హల్లెలూయా. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఈ వారం ఒక అద్భుతమైన టాపిక్లోకి మనం వెళ్ళబోతున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి ఏంటి అనే దానిపైన మనం ధ్యానించబోతున్నాం. ఈ రోజున దేవుడు మీ అందరితో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతాను, మీరు అందరూ వినండి. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభాగించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించున్నది. హల్లెలూయా. దయచేసి దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవచ్చు. దేవుని యొక్క వాక్యం గురించి మనం ఆలోచించే ముందర కొన్ని ముఖ్యమైన విషయాలు మనము చూద్దాం. ఏంటి అవి అని అంటే కనుక, ప్రతి క్రైస్తవ జీవితంలోని కూడా రకరకాల స్టేజెస్లో మనం వెళ్తూ ఉంటాం. మారు మనసు పొందిన వెంటనే మనకు చాలా చక్కగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన వాగ్దానాలు మనకున్నాయి అని ఎవరైనా చెప్పినప్పుడు మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. మన విశ్వాసం చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. వాక్యంలో నుంచి ఏమి దేవుడు మనం మాట్లాడుతున్నా సరే వినడానికి మనం చాలా సిద్ధ మనసుతో ఉంటాం. ఆమేన్. కానీ కొద్ది రోజులు అయిన తర్వాత, లేకపోతే కొద్ది కాలం అయిన తర్వాత ఏమవుతుంది అని అంటే కనుక, కొన్ని రకరకాల పరిస్థితుల ద్వారా ఈ వాక్యం అనేది మన హృదయంలో నుంచి బయటికి తీసివేయబడుతుంది. శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవపుడంబం కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఈ అన్నిటి ద్వారా ఈ వాక్యము మన హృదయంలో నుంచి బయటికి తీసివేయబడుతుంది. ఎంతమంది గమనించగలుగుతున్నారు మీ జీవితంలో ఇది జరుగుతున్నట్టుగా? రైట్. ఈరోజు మనం మాట్లాడకూడే అంశం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అని అంటే కనుక, దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఎంత గట్టిగా నాటబడి ఉంటే ప్రపంచంతో మనం అంత దూరంగా ఉంటాం. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఎంత గట్టిగా నాటబడి ఉంటే, లేకపోతే ఎంత ఎక్కువ మోతాదులో దేవుని యొక్క వాక్యం మనం తీసుకుంటే, లోకము అంత తక్కువ ప్రభావం మనపైన చూపించడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మన హృదయంలో 100% ఉంది అని అంటే కనుక, అందులో 30% దేవుని యొక్క వాక్యంతో నింపబడింది అనుకో, మిగిలిన 70% కూడా హృదయంలో ఉండేది ఏంటి అని అంటే కనుక ప్రపంచం, దాని యొక్క ఆలోచనలు, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మొత్తం కూడా మన హృదయం పైన పడుతుంది. హల్లెలూయా. సామెతలో గ్రంథంలో ఏమంటాడు అని అంటే కనుక, యాజ్ ఎ మ్యాన్ థింక్స్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హి. అంటే హృదయంలో లేకపోతే మనస్సులో, ఆలోచనలో ఒక వ్యక్తి ఎలా అయితే ఆలోచిస్తాడో తన జీవితం కూడా అలాగనే జీవిస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ మొట్టమొదటిలో తెలుసుకున్నప్పుడు మన జీవితం చాలా చక్కగా ఉంటుంది. కానీ కాలం గడిచే కొలది ఏమవుతుంది అని అంటే కనుక, లోకం యొక్క ప్రభావం మనపైన పడుతుంది. అందుకని పోయిన వారం మనం చూసాం కదా, ఏమని అంటే కనుక మన మనస్సులో మారే కొలది మనము రూపాంతరపరచబడతాం, మనం నూతన పరచబడతా ఉంటాం. హల్లెలూయా. ఓ హల్లెలూయా. ఈ ప్రపంచంలో మనం సర్వైవ్ అవ్వాలి, లేకపోతే దేవుని చిత్తంలో మనం నడుచుకోవాలి అని అంటే కనుక దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి మనం గమనించాలి. హల్లెలూయా. ఓ హల్లెలూయా. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయంలో స్పిరిచువల్ ఆర్మర్ గురించి రాయబడుతుంది. అంటే మనకి ఇవ్వబడిన సర్వాంగ కవచం గురించి రాయబడుతుంది. అందులో అనేకమైన ఆయుధాలు ఉన్నాయి. ఒకటి లేకపోతే శిరస్త్రాణం ఉంది, లేకపోతే సత్యం అనే దట్టి ఉంది, లేకపోతే విశ్వాసం అనే డాల్ ఉంది. రైట్. కాలు దొడుకోవడానికి సువార్త అనే జోళ్ళు ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయని అంటే కనుక, సాతాను వేసే అగ్ని బాణాల నుంచి మనం కాచుకోవడానికి, లేకపోతే అతను వేసేవన్నీ ఆపడానికి మాత్రమే పనిచేస్తాయి. హల్లెలూయా. తిరిగి సాతాన్ని మనం ఎదిరించాలి, లేకపోతే ఈ లోకాన్ని మనం జయించాలి అని అంటే కనుక ఒక అఫెన్సివ్ వెపన్ మనకు కావాలి. అంటే వాడిపైన దాడి చేయడానికి ఒక పనిముట్టు మనకి కావాలి. అలాంటిది ఏంటి అని అంటే కనుక దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యాన్ని దేంతో పోల్చాడు అని అంటే కనుక ఖడ్గంతో అతను పోల్చాడు. దేంతో పోల్చాడు చెప్పండి, గట్టిగా చెప్పాలి. దేవుని యొక్క వాక్యాన్ని దేంతో పోల్చాడంటే కనుక ఖడ్గం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇది వాడగలిగిన రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా చాలా పదునుగా ఉందంట, చాలా షార్ప్గా ఉందంట. ఇన్ఫ్యాక్ట్ ఈ కత్తి మనకు కనబడదు. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యం కొన్నిసార్లు మనం వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మన హృదయం కట్ అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నిజంగా అది కత్తి కనుక. రైట్. మన హృదయం లోపలికి అది చొచ్చుకుపోతూ ఉంటుంది. మన మనస్సులు, మన ఆలోచనలు మన మేరలోకి వెళ్ళిపోతుందని చెప్తున్నాడు. మూలుగుల్లోకి, ఎముకల్లోకి, కీళ్ళను విభజించినంత వరకు అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందంట. హల్లెలూయా. అందుకని కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది, నేను నా యొక్క వాక్యాన్ని పంపి నిన్ను స్వస్థపరిచితిని. హల్లెలూయా. ఈ రోజున అనేక మంది రకరకాల రోగాలతో బాధపడుతున్నారు. మానసికమైనవి కావచ్చు, లేకపోతే
ఫిజికల్ కావచ్చు, లేకపోతే భౌతికమైనవి కావచ్చు. ఈ రకరకాల రోగాల నుంచి మనకు విముక్తి కావాలంటే ఏం చేయాలి అని అంటే కనుక దేవుని యొక్క వాక్యం మన లోపలికి చొచ్చుకుపోనివ్వాలి. ఆమేన్, హల్లెలూయా. రైట్, ఇన్ని డిఫెన్సివ్ వెపన్స్ దేవుడు ఇచ్చాడు. ఈ సర్వాంగ కవచంలో ఒకే ఒక అఫెన్సివ్ వెపన్ దేవుడు ఇచ్చాడు. అంటే సాతాన్ని లేకపోతే ప్రపంచాన్ని ఎదురు నిలిచి పోరాడగలిగే ఒకే ఒక అస్త్రం దేవుడు మనకి ఇచ్చింది ఏంటి అని అంటే కనుక ఈ వాక్యం అనే ఖడ్గము. హల్లెలూయా. మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నాయా? మీ ఖడ్గాలు తెచ్చుకున్నారా? మీరు చూపించండి. రైట్, ఇదే మన ఖడ్గము. ఈ లోకంలో దేన్ని ఎదిరించాలన్నా సరే, మన హృదయంలో నెమ్మది కావాలన్నా, సమాధానం కావాలన్నా మనకి ఇవ్వబడిన ఒకే ఒక అస్త్రం ఏంటి అని అంటే కనుక దేవుని యొక్క వాక్యము. ఈ యొక్క వాక్యాన్ని మనం సరిగ్గా ఉపయోగించగలిగితే మన జీవితం మొత్తం కూడా మారిపోతుంది. వాక్యం లేనప్పుడు ఏమవుతుందో మొట్టమొదటి చెప్తాను. అதாவது వాక్యం యొక్క ప్రాముఖ్యత ఏంటో దాంట్ లోపల నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. చాలాసార్లు మనకున్న తప్పుడు అపోహలు కొన్ని నేను కౌంటర్ చేయాలనుకుంటున్నాను ఈరోజు. ఏంటవి అని అంటే కనుక చాలామంది యవనస్తులు కానీ, లేకపోతే మధ్య వయస్కులు కానీ, లేకపోతే జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు కానీ, లేకపోతే అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు కానీ, వాళ్ళు ఏమంటారు అంటే కనుక నా ఆలోచనలు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా ఆలోచనలు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, దాన్ని నేను అదుపు చేయలేకపోతున్నాను. మొన్న ఒక యవనస్తుల మధ్యన ప్రసంగించడానికి వెళ్ళాను. అక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏం చెప్తున్నారంటే కనుక నా ఆలోచనలు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకు చెప్పండి. మొట్టమొదటి అబద్ధం ఏంటి అని అంటే కనుక మన ఆలోచనలు మనం కంట్రోల్ చేసుకోలేమనేది పచ్చి అబద్ధం. హల్లెలూయా. హలో, ఎవరైనా వింటున్నారా? రైట్, మన ఆలోచనలు మనం కంట్రోల్ చేసుకోగలము. హల్లెలూయా. వెనకాల చూస్తే ఆత్మఫలం ఉంది, అందులో చివరిది ఏంటి? ఆశ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. అంటే దేవుడు మనల్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ మనకి ఇచ్చాడు. హల్లెలూయా. మరి ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు నాకు అలా అనిపిస్తుంది అని అంటే కనుక మన మైండ్ని మనం ట్రైన్ చేసుకోవట్లేదు, వాటికి మనం శిక్షణ ఇవ్వట్లేదు. 20 సంవత్సరాలుగా మనం ఏం చేసామనంటే కనుక నేను కంట్రోల్ చేయలేను అనుకుంటున్నాం. సైన్స్ ఏం చెప్తుంది, రీసెర్చ్ ఏం చెప్తుంది అని అంటే కనుక మన ఆలోచనలతో మన యొక్క శరీరాన్ని, మన మెదడును మనము కంట్రోల్ చేయొచ్చు. హల్లెలూయా. బీపీ కానీ, షుగర్ కానీ ఇలాంటి వ్యాధులన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే కనుక చాలా టాక్సిక్ థాట్స్ మాట. అంటే విషపూరితమైన ఆలోచనలు అని చెప్పాలేమో, భయంకరమైన ఆలోచనలు. రైట్, కొన్నిసార్లు మన హృదయంలో ఇతరులను క్షమించలేము. రైట్, జలసి, ఈర్ష్య, ఎదుటోళ్ళు బాగుపడితే మనము చూడలేము. ఇలాంటివి అన్నీ ఏం చేస్తున్నాయంటే కనుక ఈ ఆలోచనలు, రైట్, చెడ్డ ఆలోచనలు అన్నీ కూడా మెదడు పైన పనిచేస్తున్నాయి, బ్రెయిన్ పైన పనిచేస్తున్నాయి. ఇవన్నీ పనిచేసి ఏం చేస్తున్నాయి అంటే దానిపైన స్ట్రెస్ కలుగు చేస్తుంది. హల్లెలూయా. ఈ స్ట్రెస్ తట్టుకోలేని బ్రెయిన్ ఏం చేస్తుందంటే శరీరంలోకి ఇవన్నీ కూడా విషపూరితమైన సబ్స్టెన్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తుంది. దాంతో మనకి అనారోగ్యాలు కలుగుతున్నాయి. మరి ఇవన్నిటిని రివర్స్ చేయాలంటే ఏం చేయాలి? ఇవన్నిటికి కారణం ఎవరు? ఆ చెడు ఆలోచనలు. సో మొట్టమొదట అబద్ధం మనల్ని కౌంటర్ చేయవలసింది ఈరోజు ఏంటి అని అంటే కనుక నా ఆలోచనలు నేను కంట్రోల్ చేసుకోగలను. చెప్పండి నాతో పాటు, నా ఆలోచనలు నేను కంట్రోల్ చేసుకోగలను. పక్కన వాళ్ళు చెప్పండి, మీ ఆలోచనలు మీరు కంట్రోల్ చేసుకోగలరు. రైట్, కానీ కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే కనుక మీకు తెలియదండి మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో. మేమున్న పరిస్థితుల్లో మీరుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ టెన్షన్ ఏంటో, ఈ యొక్క ఇబ్బంది ఏంటి, ఈ యొక్క చికాకులు ఏంటో. అందరి పరిస్థితి ఒకటే. హల్లెలూయా. ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనకి పరిష్కారం కావాలా, లేకపోతే వాళ్ళు ఎప్పటికీ కారణాలు చెప్తూనే ఉంటాం. కారణాలు చెప్పేవాళ్ళకి ఎప్పుడు కూడా పరిష్కారం దగ్గరికి వెళ్ళలేదు. కారణం చెప్పడం ఆపేస్తే అప్పుడు పరిష్కారం వైపు మనము దృష్టి పెట్టగలుగుతాం. ఆమేన్. సో మొట్టమొదటి థాట్ ఏంటి అని అంటే కనుక నాకు ఆలోచనలు నేను కంట్రోల్ చేసుకోలేని తప్పు. మరి నిజమేంటి, సత్యం ఏంటి అని అంటే కనుక నా ఆలోచనలు నేను గుప్పెట్లో పెట్టుకోగలను. హల్లెలూయా. ఓ హల్లెలూయా. ఒక ఆలోచన మన బుర్రలోకి వస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది అది. హలో, వింటున్నారు ఎవరన్నా? ఒక ఆలోచన, ఒక మంచి ఆలోచన కానీ, ఒక చెడు ఆలోచన కానీ మన హృదయంలోకి వస్తున్నప్పుడు అది మనకి తెలుస్తుందా తెలీదా? చాలామంది ఏమంటారంటే నాకు తెలియకుండా జరిగిపోయిందండి. అలా ఏం జరగదు, అన్నీ నీకు తెలిసే జరుగుతాయి. ఒక నోట్లోంచి మాట బయటకు వస్తుంది అని అంటే మొట్టమొదటి నీ మెదడులో అంతా ప్రాసెస్ అయిపోయింది. అది చెప్తే ఏం జరుగుతుందో కూడా నీకు తెలుసు. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఏమంటాను, నీకున్న కారణాలన్నీ కూడా తీసి పారేస్తున్నాను నేను. హల్లెలూయా. ఎందుకనంటే ఒక ఆరోగ్యవంతమైన జీవితం మనకు కావాలి. హల్లెలూయా. ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయాల్లోని వర్ధిల్లి నువ్వు చాలా సౌఖ్యంగా ఉంటాడని చెప్తున్నాడు. మన ఆత్మ వర్ధిల్లాలి, లేకపోతే మన మనస్సు వర్ధిల్లాలంటే ఏం చేయాలంటే ఇటువంటి కారణాలన్నీ తీసి మనం పక్కన పెట్టాలి. హల్లెలూయా. ఎంతకాలం రెండు ఒపీనియన్స్ మధ్యన మనం ఉంటాం? ఎంతకాలం ప్రపంచం పైన, దేవుని యొక్క వాక్యం పైన నిలిచి ఉంటాం? లేదు, ఏదో ఒక దానిపైన ఈ రోజున మనము రావాలి. హల్లెలూయా. రైట్, చాలామంది అనుకునే ఇంకో
కామన్ ఆలోచన, లేకపోతే తప్పు, లేకపోతే అబద్ధం ఏంటి అని అంటే కనుక నేను ఇంతే, ఇంకా నేను మారలేను, నా నైజం ఇంతే, నేను పుట్టుకతోనే ఇలా పుట్టాను. ఇదొక పచ్చి అబద్ధము. హల్లెలూయా. నేను ఇది చెయ్యలేను, అబద్ధము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. సో అంటే మనం చెప్తుంది ఏంటి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటి, ఈ దేనిపైన నువ్వు ఆధారపడడానికి ఇష్టపడుతున్నావు? హల్లెలూయా. ఈరోజు చూసుకుంటే కనుక ఈ ఆలోచనలు చాలామంది హృదయంలో ఉన్న మనశ్శాంతిని లేకపోతే నెమ్మదిని దోచేస్తున్నాయి. వాళ్ళ జీవితంలో ఉన్న సమాధానం మొత్తం పోతుంది, వాళ్ళ జీవితంలో ఉన్న శాంతి మొత్తము పోతుంది. అందుకనే వాళ్ళు ఇప్పుడు విచారంగా ఉంటున్నారు. ఏ రకమైన సంతోషం వాళ్ళ జీవితంలో లేదు. ఎందుకు అని అంటే కనుక ఇలాంటి తప్పుడు ఆలోచనలకు వాళ్ళు పట్టబడి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేయబోతాం అంటే కనుక దేవుని యొక్క వాక్యం ఈ ప్రతి తప్పుడు ఆలోచనని ఎలా మన హృదయం నుంచి బయటికి తీయగలదో మనం చూస్తాం. హల్లెలూయా. రైట్. చాలా మంచిది. కొంతమంది ఏమంటారంటే కనుక నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను, నాకు చాలా కోపం ఎక్కువ. ఇందాకలా కొన్ని అబద్ధాలు చెప్పాం కదా, ఇప్పుడు ఇవన్నీ వింటుంటే మనకి ఏమనిపిస్తుంది? ఏం మాట్లాడుతున్నావు? కావాలంటే తను తాను కంట్రోల్ చేసుకోగలడు, తను తినే పదార్థాలను తను కంట్రోల్ చేసుకోగలడు. నేను వస్తున్నా లావ్ అయిపోతూ ఉంటానండి, నేను నా తిండిని కంట్రోల్ చేసుకోవాలని అంటారు కొంతమంది. హల్లెలూయా. కంట్రోల్ చేయలేదంటూ ఏదీ లేదు. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మదేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. గట్టి చెప్దాం. పిరికితనం కలిగిన ఆత్మదేవుడు మనకి ఇవ్వలేదు. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మదేవుడు మనకి ఇచ్చాడు. ఇంద్రియ నిగ్రహం అంటే ప్రతి ఆర్గాన్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. మన తలుపును, మన మనస్సుని, లేకపోతే మన భావోద్రేకాలని, మన చిత్తంని, అన్నిటిని కూడా మనము కంట్రోల్లో పెట్టుకోవచ్చు. హల్లెలూయా. గట్టి చెప్దాం. సో ఇవి కొన్ని అబద్ధాలు. రైట్. వీటిలన్నిటిని కౌంటర్ చేసి దేవుని యొక్క సత్యం ఎలా ఉంటుందో, దేవుని యొక్క సత్యం ఎలా పనిచేస్తుందో మనము చూద్దాం ఈ రోజున. హల్లెలూయా. సో బైబిల్లో చూస్తే కనుక చాలామంది వ్యక్తులు ఇటువంటి నెగిటివ్ థింకింగ్తో బాధపడ్డారు. ఒక వ్యక్తి ఎవరు అని అంటే కనుక యోబు. యోబుకి రకరకాల కష్టాలు ఎదురయ్యాయి, శ్రమలు ఎదురయ్యాయి. ఎందుకు అని అంటే కనుక యోబు ఎప్పుడు భయపడుతూ ఉండేవాడు. యోబు గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడుతుంది, నేను ఏదైతే భయపడ్డానో అది నా మీదకి వచ్చింది అని అంటాడు. అంటే చాలామందికి హృదయంలో భయం ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో లేకపోతే ఉండేది ఏంటి అని అంటే కనుక భయము. ప్రపంచం అంటే భయము, ఎగ్జామ్ అంటే భయము, తల్లిదండ్రులు అంటే భయము. రైట్. లోకంలోకి వెళ్ళి బోల్డ్గా ఉండాలంటే భయము. ఎందుకు అని అంటే కనుక దేవుని యొక్క ప్రేమ వాళ్ళ హృదయంలో లేదు కనుక. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది, వెళ్ళగొడుతుంది. హల్లెలూయా. రైట్. తర్వాత సౌలుని చూస్తే కనుక దావీదుని అభిషేకించారని చెప్పి సౌలుకి తెలిసినప్పుడు సౌలు ఎలా ఫీల్ అవుతాడు? చాలా జెలసీగా ఫీల్ అవుతాడు, చాలా ఈర్ష్య వచ్చేస్తుంది అన్నమాట. నా కొడుకు వెళ్ళాలి కానీ ఇతనే ఎవరు రాజు అవ్వడానికి. హల్లెలూయా. అంటే ఇవన్నీ నెగిటివ్ మైండ్ సెట్స్ అన్నమాట. సైన్స్, బ్రెయిన్ రీసెర్చ్ ఏం చెప్తుంది అని అంటే కనుక నెగిటివ్ థాట్స్కి మన బ్రెయిన్లో చోటు అనేది లేదు. హల్లెలూయా. హల్లెలూయా. నెగిటివ్ థాట్స్కి మన హృదయంలో లేకపోతే మన మనస్సులో, మన తలంపుల్లో, మన ఆలోచనలో దానికి చోటు అనేది లేదు. హల్లెలూయా. ప్రతిసారి సమాధానకరమైనవే, ప్రతిసారి నెమ్మది కలిగినవే, ప్రతిసారి సంతోషకరమైన ఆలోచనలే ఆలోచించడానికే మన బ్రెయిన్ డిజైన్ చేయబడింది. హల్లెలూయా. గట్టి చెప్దాం. అందుకని కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుంటే మనకి ఇంకా మాట్లాడాలనిపిస్తుంది, అవునా కాదా? కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుంటే మనకి ఏమనిపిస్తుంది, ఇంకా చాలు, వీళ్ళతో మాట్లాడుతుంది నా సమాధానం మొత్తం కూడా వీళ్ళు లాగేసుకుంటున్నారు, నాలో ఉన్న సంతోషం మొత్తం కూడా ఆవిరైపోతుంది. హల్లెలూయా. సో ఇటువంటి మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎవరితో ఎక్కువ మాట్లాడాలి, ఎవరితో మాట్లాడితే మనం దేవుడి వైపు వెళ్తున్నాం, ఈ విషయాలన్నీ కూడా మనము గమనించాలి. హల్లెలూయా. సో ఇవన్నీ చూసిన తర్వాత దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి గురించి మీకు నేను చూపించాలనుకుంటున్నాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము. ప్రపంచములు అంటే యుగములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందుబట్టి దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. అంటే ఏమంటున్నాడు అంటే కనుక ప్రపంచాలు మనకు కనబడుతున్న ప్రతిదీ కూడా కనబడే పదార్థంతో తయారు చేయబడలేదు. హల్లెలూయా. మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఇది వింటున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అని అంటే కనుక కనబడే పదార్థం ప్రతిదానికి సొల్యూషన్ మనుషులు ఏమనుకుంటారంటే డబ్బు కదా, డబ్బు ఉంటే చాలా అన్నీ మనకు వచ్చేస్తాయి అన్నాడు. కానీ ఇక్కడ అలా అనట్లేదు. ప్రపంచంలో దేని చేత నిర్మించబడ్డాయట? దేవుని యొక్క మాట, దేవుని యొక్క మాట. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి అందరూ, ప్రపంచములు దేవుని యొక్క మాట వలన కలిగాయి.
చాలామంది రకరకాల రీసెర్చ్లు చేశారు, అది చేశారు, ఇది చేశారు, ఎవరు దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు. దేవుని యొక్క వాక్యం చాలా తేటతెల్లంగా చెప్తుంది. ప్రపంచంలో అన్ని ఎలా కలిగాయి అని అంటే కనుక దేవుడు ఒక మాట పలికాడు, భూమి కలుగునుగా కంటే భూమి కలిగింది. హల్లెలూయా. యోహన్ రాసిన సువార్తలో యేసుప్రభుని పరిచయం చేస్తే అతను ఏమంటాడంటే, వాక్యము శరీరధారి అయి మన మధ్యన నివసించింది, మన మధ్యన నడిచింది అని అంటాడు. హల్లెలూయా. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు, యేసుప్రభు. హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు వారు ఆయనే శరీరము ధరించాడు, లేకపోతే వాక్యము శరీరధారి ఆయను అంటే దానికి ఉద్దేశం ఏంటి అని అంటే కనుక మనం మాట్లాడే ప్రతి దేవుని యొక్క వాక్యము కూడా అది ఒక్కొక్క రోజున రూపము దాలుస్తుంది. హల్లెలూయా. నేను ఆరోగ్యవంతుని అయిపోతాను, లేకపోతే నాకున్న ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి, లేకపోతే అనారోగ్యం నుంచి నేను బయటపడతాను ఎప్పుడైతే నేను అనుకుంటానో ఆ క్షణంలో జరగకపోవచ్చు, కానీ ఒక్కొక్క రోజున అది శరీరం దాలుస్తుంది. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో అందుకనే వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్లోకి తీసుకెళ్ళి యెహెజ్కేలుతో ఏమంటాడు, ఇదిగో అబ్బాయి నువ్వు దీనికి ప్రవచించు, ఇవన్నీ ఎముకలు చాలా ఎండిపోయినట్టున్నాయి ప్రభు, వీటిలో అసలు జీవం లేదు అంటాడు యెహెజ్కేలు. అప్పుడు దేవుడు ఏమంటాడు, నువ్వు వాటితోటి మాట్లాడాలి. అంటే ఏం చేయమంటున్నాడు దేవుడు? దేవుని యొక్క వాక్యాన్ని వాటిపైన విడుదల చేయమంటున్నాడు. హల్లెలూయా. నిరాశగా ఉందని, నిస్పృహగా ఉందని చెప్పడం ఒక విషయం, చెప్పండి, తప్పలేదు, కానీ దానిపైన ఎక్కువ ధ్యానించొద్దు. హల్లెలూయా. ఆ యొక్క లోయలోకి తీసుకెళ్ళినప్పుడు యెహెజ్కేలు ఏమంటాడో తెలుసా, ప్రభువా ఇవి బాగా ఎండిపోయి ఉన్నాయి, అసలు బొత్తిగా జీవం లేదు ఇందులో. హల్లెలూయా. ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను, మీ జీవితంలో అటువంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నారా? బాగా ఎండిపోయిన పరిస్థితుల్లో, ప్రభువా అసలు స్కోప్లెస్ సిచ్యువేషన్ మాట, ఇది హోప్ లేదు, అసలు ఇందులో నిరీక్షణ అది ఆధారం లేదు. హల్లెలూయా. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఏంటి అని అంటే కనుక వాక్యము శరీరధారి ఆయన అంటే ఒకనొక రోజునది రూపం ధరిస్తుంది. ఇట్ విల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అన్నమాట, ఒక సబ్స్టెన్స్ కింద అది ఫామ్ అవుతుంది. హల్లెలూయా. దేవుడు మాట్లాడిన వెంటనే ఏమైంది? భూమి కలుగును కాక అనగానే వెంటనే భూమి కలిగింది, నక్షత్రాలు కలుగును కాక నక్షత్రాలు కలిగాయి, సూర్యచంద్రుడు కలుగును కాక అంటే అవి కలిగాయి. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క కుమారులుగా దేవుడు మనకి ఇస్తున్న శక్తి ఏంటి అని అంటే కనుక ఈ వాక్యాన్ని, లేకపోతే దేవుని యొక్క వాక్కుని తీసుకుని దాన్ని శరీరం లోపంలోకి మనము తయారు చేయొచ్చు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇది వినగానే నాకు చాలా ఆనందం కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకు అని అంటే కనుక అనేకమైన పరిస్థితులు నేను మార్చాలనుకుంటున్నాను, సరిగ్గా లేవు. హల్లెలూయా. నేను చేయవలసిందల్లా ఏంటి అని అంటే కనుక దేవుని యొక్క వాక్యాన్ని నేను పలకాలి. ద వర్డ్ విల్ మేనిఫెస్ట్, వర్డ్ విల్ బికమ్ ఫ్లెష్. హల్లెలూయా. ఎప్పుడైతే శరీరం అయిందో దాన్ని పట్టుకోవచ్చా మనం? లేదా? పట్టుకోవచ్చలేదా? హలో, వింటున్నారు ఎవరన్నా? పట్టుకోవచ్చలేరా? యేసుప్రభు పట్టుకున్నప్పుడు ఏమైంది? అనేక మంది స్వస్థత పొందేశారు. హల్లెలూయా. ఏదైతే దేవుని యొక్క వాక్కు చేత నువ్వు సృష్టిస్తావో అనేక మందికి ఉపయోగకరంగా దేవుడు దాన్ని మారుస్తాడు. హల్లెలూయా. ప్రభువా నన్ను ఈ సమస్యలోంచి తప్పించాను అన్నాం కాదు, ప్రభువా ఈ పరిస్థితిలోంచి నన్ను ఏం నేర్చుకోమంటావు, ఈ అనారోగ్యంలోంచి ఒకవేళ నన్ను విడుదల కలిగిస్తే అనేక మందికి నువ్వు సాక్షిగా ఉంటావా? హలో, లాజరు చనిపోయినప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు? వాళ్ళ అక్క చెల్లి పిలిచి ఏమన్నారు? ప్రభువా నువ్వు రాలేదు కనుకనే లాజరు చనిపోయాడు. కానీ దేవుడు దేని గురించి ఆలోచిస్తున్నాడు? పునరుత్థాన శక్తిని చూపించాలనుకుంటున్నాడు దేవుడు, వీళ్ళు స్వస్థతను చూడాలనుకుంటున్నారు. హల్లెలూయా. చాలాసార్లు దేవుడు మన జీవితంలో చేయబోయే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు ఎస్పెషల్లీ ఈ రోజు కోసం దేవుడు ఇచ్చిన మాట ఏంటో తెలిసి ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు. చాలామంది రకరకాల క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నారు జీవితంలో, రైట్? అందరం ఒకే బోట్లో ఉన్నాం ఇంచుమించు. ఈ పరిస్థితులు గుండా వెళ్ళడానికి కారణం మనం కాదు చాలాసార్లు. హల్లెలూయా. గట్టి చెప్దాం. అటువంటి పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నారా మీరు? ఈ పరిస్థితులు గుండా వెళ్ళడానికి కారణం మనం కాదు, రైట్? అయినా సరే ఆ పరిస్థితులు మనం ఉండాల్సి వస్తుంది. హలో, వింటున్నారు ఎవరన్నా? రైట్. ఇటువంటి పరిస్థితులు ఉండే వాళ్ళ కోసం దేవుడు స్పెసిఫిక్గా ఇస్తున్న ఒక మాట ఏంటి అని అంటే కనుక, ఎందుకు అసలు ఇటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావు అని అంటే కనుక ప్రస్తుతం కోసం కాదు, ఇప్పుడేమీ జరగకపోవచ్చు, కానీ రానున్న రోజుల్లో నువ్వు ఈ పరిస్థితి గుండా వెళ్ళావు కనుక దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. హల్లెలూయా. గట్టి చెప్దాం. నమ్మితే గట్టిగా చెప్పచ్చు ఆమేనని. హల్లెలూయా. ప్రస్తుతం పరిస్థితులు మన జీవితం ఎప్పుడు ఇలాగే ఉండిపోదు, రైట్? అర్థమవుతుంది. ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా కొన్ని యుగాలు ఉన్నాయి. దేవుడితో పాటు మనం కలిసి నడవాలి, 1000 ఏళ్ల పరిపాలనలో మనము ఉండాలి. అవన్నీ చూస్తే కనుక ఈ వస్తున్న శ్రమ చాలా చులకలైంది అంటాడు అపోస్తలుడైన పౌలు. మనం కూడా అటువంటి పర్స్పెక్టివ్తోనే చూడాలి. హల్లెలూయా. అందుకని అంటాడు, రాత్రి అంతా నువ్వు ఏడ్చినా సరే ఉదయకాలం నీకు దేవుని యొక్క సంతోషము కలుగుతుంది. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటి అని అంటే కనుక వాక్యము శరీరధారి ఆయన. వాక్యం శరీరం ధరిస్తుంది. దాంట్లో ఉన్న శక్తి అలాంటిది.
నువ్వేం చేయాలంటే కనుక ప్రతిరోజు ఈ వాక్యాన్ని చెప్పాలి నోటితోటి. నీ బిడ్డల పైన నువ్వు పలకాలి. చాలాసార్లు చూస్తున్నప్పుడు యవనస్తులు ఈ మధ్యకాలంలో పాడైపోతున్నారు. రైట్, దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఉండట్లేదు. అయినా ప్రతిరోజు రాత్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? పలకాలి దేవుని యొక్క మాట. నువ్వు దేవుని యొక్క కుమారుడు, నువ్వు దేవుని యొక్క సొత్తు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఒకనొక రోజున వాడుకుంటాడు, నువ్వు మళ్ళీ తిరిగి దేవుని యొక్క సన్నిధిలోకి వస్తావు. ఇటువంటి మాటలు మనం వాళ్ళపైన పలకాలి. హల్లెలూయా. ఎంతమంది చేయగలుగుతారు? ఇది కష్టమైందా? చాలా సులువైందా? చాలా సులువైంది. మనం చేయగలిగేది ఎప్పుడైతే వాక్యాన్ని మనం పలుకుతామో ఈ వాక్యము శరీరము ధరిస్తుంది. ఆ వాక్యం ఒక ఎఫెక్ట్ వాళ్ళపైన పడుతుంది అన్నమాట. హల్లెలూయా. ఈ యొక్క లోయలో పెట్టిన తర్వాత ఎహెచ్కేల్ని చూస్తే కనుక చాలా డ్రైగా ఉన్నాయండి, చాలా ఎండిపోయినట్టున్నాయి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఓ ప్రవక్త లేకపోతే ఎహెచ్కేల్, దీనికి నువ్వు ప్రవచించాలి. ఏమని ప్రవచించిన ప్రభు అంటే, దీనిపైనకి మొట్టమొదటిగా ఫ్లెష్ రావాలి, మాంసం రావాలి, తర్వాత దాంట్లోకి నరాలు రావాలి, తర్వాత దానిపైన చర్మం రావాలి. హల్లెలూయా. ఇదంతా ప్రవచించిన తర్వాత ఏమైందో తెలుసా? ఎహెచ్కేల్ 36 చివరికి చదువుకుంటా పోతే కనుక వాళ్ళందరూ గొప్ప సైన్యం కింద తయారయ్యారు. హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్ చనిపోయిన ఎముకలనే గొప్ప సైన్యంగా దేవుడు చేశాడు అని అంటే కనుక, తోవ తప్పిపోయిన మన ప్రజలను దేవుడు తిరిగి మళ్ళీ ట్రాక్లోకి తీసుకురాడాలండి. హల్లెలూయా. వాక్యము శరీరము ధరిస్తుంది. ఒకనొక రోజున ఇట్ విల్ మేనిఫెస్ట్ అన్నమాట. దేవుని యొక్క వాక్యం పైన నువ్వు గట్టి నమ్మకము పెట్టుకోవాలి. హల్లెలూయా. ప్రపంచం ఏం చెప్తే నా కళ్ళు ఎదురుకుంటే నీకు ఏం కనబడుతుందా సరే నువ్వు నమ్మకూడదు. కేవలం దేవుని యొక్క మాట మాత్రమే నువ్వు నమ్మాలి. హల్లెలూయా. అందుకనే వెలిచూపు వలన కాదు కానీ దేవుని యొక్క మాట వలన విశ్వాసము చేత నేను నడుస్తానని చెప్పి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. రెండోది, కానాను పెళ్లి విందులో మనం చూసినట్టయితే కనుక యేసుప్రభు వారు ఏం చేశారు? నీటిని ద్రాక్ష రసము కింద మార్చారు. హల్లెలూయా. ఎలా మారింది అసలు? జరిగిన అద్భుత కార్యం అంటే ఏంటి అని అంటే కనుక చాలా క్లుప్తంగా చెప్తున్నాను, ఎందుకంటే చెప్పాల్సిన చాలా ఉంది కాబట్టి. ఎప్పుడైతే ఈ నీటికి దేవుని యొక్క వాక్యం కలిసిందో అది మధురమైన సబ్స్టెన్స్ కింద మారిపోయింది. హల్లెలూయా. అది ద్రాక్షారసము కింద మారిపోయింది. చాలాసార్లు మన జీవితంలో కొన్ని ఏరియాస్ ఉంటాయి, చాలా చప్పగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ అవి చాలా తీయగా ఉండాలి. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఎప్పుడైతే అటువంటి ఏరియాస్కి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు జతపరుస్తావో మధురమైన దాని కింద దేవుడు దాన్ని మార్చేస్తాడు. అదే దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి. హల్లెలూయా. గట్టి చెప్దాం. నీటికి ఎటువంటి టేస్ట్ ఉంటుందా? వాటర్కి ఏమైనా టేస్ట్ ఉంటుందా? ఏముండదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంతో కలిసిందో అది ఏం చేస్తుంది? ద్రాక్షారసం కింద మారిపోయింది. మారిపోవడం కాదు, అనేక మందికి తృప్తిని కలిగించింది. హల్లెలూయా. గట్టి చెప్దాం. కొన్నిసార్లు మన జీవితంలోనే ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఉంటాం. రకరకాల సమస్యలు కావచ్చు, లేకపోతే శ్రమలు కావచ్చు, లేకపోతే డిసప్పాయింట్మెంట్స్ కావచ్చు. ఈ అన్నిటి కూడా ఏమవుతాయంటే చెప్పబడిపోతాం. ఎవరితో మాట్లాడబుద్ది లేదు, ఎవరికి ఏం చేయబుద్ది లేదు. ఆ పరిస్థితుల్లో మనం చేయాలని మనకు తెలుసు, అయినా సరే మనము కదలం. నిజమా కాదా? హల్లెలూయా. రైట్. ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితులు ఉంటామో మనం చేయవలసింది ఏంటి అని అంటే కనుక నీరు గారిపోకూడదు. రైట్. మన లోపల ఉన్న విశ్వాసము పోకూడదు. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని తీసి దానికి అప్లై చేసుకోవాలి. హల్లెలూయా. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, నయోమి అనే ఆవిడ. తన భర్త చనిపోయాడు, తన 2 కొడుకులు చనిపోయారు. చాలా దుఃఖంలోకి వెళ్ళిపోయింది మాట. మోయాబ్ దేశంలోకి వెళ్ళిపోయింది ఆమె. ఏమంటుందంటే, ఇంకా నన్ను నయోమి అని పిలకండి, నన్ను మారా అని పిలండి, ఎందుకంటే నేను చాలా చేదుగా ఉన్నాను ప్రస్తుతానికి. ఎవరన్నా వచ్చి నన్ను టేస్ట్ చూస్తే చాలా చేదుగా ఉంటుంది, ఎవరికి నేను నచ్చను ప్రస్తుతానికి. హల్లెలూయా. గట్టి చెప్దాం. కొంతమంది పరిస్థితుల ద్వారా ఇలా అయిపోతూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ముడుచుకుపోతూ ఉంటారు. వాళ్ళని తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే కనుక పరిస్థితులు వాళ్ళపైన ప్రభావము చూపిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ఒక నిర్ణయం మనకు ఉంటుంది. పరిస్థితుల చేత ప్రభావితం చేయబడతావా, లేకపోతే దేవుని యొక్క వాక్యము చేత ప్రభావితం చేయబడతావా? హల్లెలూయా. జస్ట్ బికాజ్ ఎగ్జామ్ పేపర్ టఫ్గా వచ్చినందు మాత్రం నేను ఫెయిల్ అయిపోతానని కాదు. దేన్ని నమ్మాలి నేను? పరిస్థితులనా, దేవుని యొక్క వాక్యాన్న? దేవుని యొక్క వాక్యాన్ని నేను నమ్ముకున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన రిజల్ట్ నాకు వస్తుంది. హల్లెలూయా. జీవితంలో యూ కెన్ బికమ్ బిటర్ ఆర్ బెటర్. రెండిట్లో ఏదైనా నీ చేతిలో ఉంటుంది. కావాలంటే మళ్ళీ మధురంగా మారచ్చు, లేకపోతే చేదుగా నువ్వు మారిపోవచ్చు. హల్లెలూయా. దేవుడు ఆవిడ జీవితంలో గొప్ప కార్యం చేసిన తర్వాత రూతు ద్వారా ఆవిడ ఏం చేస్తుందంటే మళ్ళీ వచ్చి రూతు యొక్క బిడ్డకి ఆమె పాలిస్తుంది. హల్లెలూయా. గట్టి చెప్దాం. అంటే మళ్ళీ ఆమె యొక్క జీవితాన్ని ఏం చేశాడు దేవుడు? మళ్ళీ మధురంగా మార్చాడు. బైబిల్ అంతా చూస్తే కనుక చాలామంది చేదుగా ఉన్న వాళ్ళని తీసుకొని మధురంగా మార్చిన అనుభవాలు ఎక్కువ. హల్లెలూయా. కోపిష్ఠుడు ఒక అతను ఉన్నాడు. ప్రతి క్రైస్తవుడిని చంపేసేవాడు, నరికేసేవాడు. రైట్. కావాలంటే జైల్లో వాళ్ళని పెట్టించేసేవాడు. చాలా రకరకాల ఊర్లు వెళ్ళిపోయేవాడు. అక్కడ ఎవరైనా క్రైస్తవులు ఉంటే వాళ్ళని పట్టుకుని వాళ్ళని కూడా జైల్లో వేయించేవాడు. ఎవరు అతను? సౌలు.
రైట్. కానీ సౌలును ఒకానొక రోజున దేవుడు తాకాడు, దేవుని యొక్క వాక్యం అతన్ని తాకింది. వెంటనే ఏమైపోయాడు, సౌలు పౌలు కింద మారిపోయాడు. ఎవరినైతే హింసించాడో ఇప్పుడు వాళ్ళకి అతను ప్రోత్సాహం ఇస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఒకనొకప్పుడు చేదుగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు, కానీ ఇప్పుడు చాలా నెమ్మదిగా ఉంటున్నాడు. జైల్లో వేస్తారు అతన్ని, అయినా సరే ఏమంటున్నాడు తెలుసా, నేను ఈ ప్రదేశంలో చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను. అపోస్తల కార్యాలు చూస్తే కనుక ఏమని రాయబడి ఉంటుందంటే, నన్ను అయితే బంధించారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు బంధించలేరు. హల్లెలూయా. అర్థమవుతుంది ఎవరికైనా విషయము. చాలాసార్లు మన యొక్క మనసులో మనకు అలా అనిపించవచ్చు బంధించబడినట్టుగా, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు బంధించలేరు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా కనబడుతుంది. అపోస్తల కార్యాలు మొత్తం చదువుకుంటూ పోతూ ఉంటే వాక్యము ప్రబలెను, ద వర్డ్ గ్రూ అండ్ మల్టిప్లైడ్. వాక్యము ప్రబలెను, విస్తరించాను. ప్రబలడం అంటే విస్తరించడం అన్నమాట, ఎక్స్పాన్షన్ అన్నమాట. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో ఈ యొక్క వాక్యం చాలా కొద్ది మోతాదులో మనం తీసుకుంటాం. ఆదివారం వచ్చి ఒక ట్యాబ్లెట్ వేసుకుని వెళ్ళిపోతాం మన నొప్పి మొత్తం తగ్గిపోవాలని. అలా ఎలా అవుతుంది? అలా అవ్వదు. ప్రతిరోజు దీన్ని మనము తినాలి. హల్లెలూయా. చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు యవనస్తులు, ఏంటి అని అంటే, మా అమ్మాయి ఆకలి పుట్టట్లేదు, అమ్మాయి తినట్లేదు, ఏదో మాత్రలు రాయండి. మాత్రలు ఎంతకాలం వాడతారు? కారణం ఏంటి? సరిగ్గా తినకపోవడం వల్ల. సో ఏం చేయాలి? తినబెట్టాలి, మాత్రలు వేయడం కాదు. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు మాత్రల మీద బతుకుతున్నారు. అలా చేయకండి. రైట్. మనం ఏం చేయాలంటే కనుక పౌష్టికమైన ఆహారం మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి తినాలి. ఎప్పుడైతే తింటామో అప్పుడు మళ్ళీ మన హెల్త్ మనకి తిరిగి వస్తుంది. హల్లెలూయా. సో నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుని యొక్క వాక్యం రెండో విషయం. మొట్టమొదటి విషయం ఏంటి? వాక్యము శరీరధారి అయిన. రెండోది నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. ఒక్క నిమిషం టైం మీ అందరికీ ఇస్తున్నాను. మీ జీవితంలో చెప్పబడిపోయిన విషయాలు ఏంటి చెప్పండి. నా జీవితంలో మార్పు కావాలి చెప్పద్దు బయటికి, ఎందుకంటే చాలా వినలేము. మీ మనసులో ఆలోచించుకోండి. మీకు పుస్తకాలు తెచ్చుకుంటే కనుక పుస్తకాల్లో రాసుకోండి. ఏ విషయంలో నేను మార్పు కోరుతున్నాను, ఏ విషయంలో నేను మార్పు కోరుతున్నాను. చల్లారిపోయింది ఏంటి? ఒకనొకప్పుడు ఫైర్తో ఉండేవాడిని, ఇప్పుడు ఏమైంది? చల్లారిపోయింది. ఒక నిమిషం సమయం ఇస్తున్నాను. అందరు కూడా ఆలోచించండి, వాటి గురించి పక్కన రాసుకోండి. దానికి సంబంధించిన దేవుని యొక్క వాగ్దానం మీరు ఎదుర్కోగలిగితే కనుక తిరిగి మళ్ళీ అమృతంలో మారిపోతారు. మధురమైన రుచి మీ జీవితంలోకి మళ్ళీ తిరిగి వస్తుంది. చల్లారిపోయిన విషయాలన్నీ కూడా దేవుడు మళ్ళీ వేడి రగిలించగలుగుతాడు. హల్లెలూయా. 30 సెకండ్స్ ఇంకా టైం మీకు ఇవ్వబడింది. ఆలోచించండి. టేస్ట్లెస్గా ఎక్కడున్నాం, ఏ సిచ్యువేషన్స్లో మనం అలా ఉన్నాం. కొన్ని విషయాలను మనం ఇంకా ఎక్స్పాండ్ అవ్వట్లేదు. ఎందుకనంటే కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఆ ప్రదేశంలోకి మనము తీసుకోవట్లేదు. మన మైండ్ సెట్స్ కొన్ని విషయాలు ఏమైనా మారాల్సి ఉన్నాయో అవి రాసుకోండి. కొంతమందికి ఒక పేజ్ కూడా సరిపోవట్లేదు, అలా రాసుకుంటూ పోతున్నారు. ఇంకా ప్రభా ఇది దీంట్లో రుచి లేదు. పర్వాలేదు, కొన్ని రోజులకి ఈ లిస్ట్ మనము తగ్గిద్దాం. నో ప్రాబ్లం. హల్లెలూయా. మూడో విషయం, దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి ఏంటి అని అంటే కనుక ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ సస్టైన్ యూ. కొన్నిసార్లు ఆ పరిస్థితుల్లో మనం నిలదొక్కుకోవడానికి కావాల్సిన శక్తి దేవుని యొక్క వాక్యం మనకి అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. అందరూ నాతో పాటు చెప్పండి, దేవుని యొక్క వాక్యము ఈ పరిస్థితుల్లో ఉండడానికి నాకు శక్తినిస్తుంది. ఏలియాకి దేవుడు చెప్పాడు 3.5 సంవత్సరాల వరకు ఇంక ఇక్కడ దేశంలో నీరు అనేది కానీ మంచు అనేది కానీ కురవదు. మరి 3.5 సంవత్సరాలు ఏరియాని ఎవరు పోషించారు? దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. ఏమన్నాడు అంటే కనుక, ఇగో ఉదయం సాయంత్రము ఈ యొక్క కాకుల చేత నీకు ఆహారం నేను పంపిస్తాను. దేవుడు తన మాటను పంపించాడు కాబట్టి కాకులు వచ్చాయి. అంటే 3.5 సంవత్సరాల పాటు దేని చేత పోషించబడ్డాడు? కాకులు కాదు, దేవుని యొక్క మాట చేత. హల్లెలూయా. గట్టి చెప్దాం. అంటే దేవుని యొక్క వాగ్దానం ఎంత ప్రాముఖ్యమైనది మీకు అర్థమవుతుందా? దేవుని యొక్క వాగ్దానం ఒక్కసారి మనం పొందగలిగితే ఇంకెవ్వరు కూడా మనల్ని ఆపలేరు. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానంలో అంత శక్తి ఉంది. ఒకనొక రోజున యేసుప్రభు అంటాడు శిష్యులతోటి, నేను ఆ దగ్గరికి వెళ్తాను, మీరందరూ కూడా ఆ దగ్గరికి వచ్చేసేయండి అని అంటే మన వాళ్ళందరూ తెడ్డి కొడుతూ ఉంటారు. శిష్యులందరూ కూడా ఎంత కొట్టినా అక్కడే ఉంటారే, కదలట్లేదు. తుఫాన్ చెలరేగిపోతూ ఉంటుంది, అలలు వచ్చి కొడుతూ ఉంటాయి. ఉదయకాలం 4 ఇంచుమించు 5 అయ్యే సమయానికి ఎవరో ఒకటి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఒక ఆయన తెల్ల డ్రెస్లో. కొంచెం లైటింగ్ కొడుతూ ఉంటుంది అన్నమాట. అందరూ చూసి ఏమంటారంటే, బాబు దెయ్యం వచ్చేస్తుంది, బాబు దెయ్యం వచ్చేస్తుంది అని అంటే కనుక ఒకళ్ళు చూసి ఎవరో అందులో చూసి శిష్యులు, అరే దెయ్యం కాదురా, యేసుప్రభు వస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్య వస్తున్నాడు అని అంటే కనుక సందేహాలు ఉంటాయి చాలామంది జీవితంలో. దేవుని యొక్క వాక్యం పనిచేస్తుంది అంటావా? దేవుని యొక్క వాక్యం నిజంగా వర్కౌట్ అవుతుంది అంటావా? ఇది మరీ సింపుల్గా ఉందేంటి? దేవుని యొక్క వాక్యం ఫాలో అవుతే చాలా
అన్నీ జరిగిపోతాయా? ఇక్కడ ఉదాహరణ చూద్దాం. అప్పుడు పేతురు ఏమంటాడంటే, ప్రభువా ఒకవేళ అది నువ్వే అయితే నన్ను అక్కడికి రమ్మని చెప్పు. దేని మీదకి? నీటి మీదకి. హల్లెలూయా. సో అతను టెస్ట్ చేస్తున్నాడు అనమాట దేవుని యొక్క వాక్యాన్ని. ఏమని? ప్రభువా ఒకవేళ నువ్వే అయితే, నువ్వు నిజంగా యేసు ప్రభు అయితే నన్ను అక్కడికి రమ్మని చెప్పు, నేను కూడా నీ వలే నడవాలి. ప్రతి క్రైస్తవుడి యొక్క పరమార్థం ఏంటి అని అంటే కనుక యేసు ప్రభు వల్ల ఈ జీవితంలో మనము నడుచుకోవాలి. హల్లెలూయా. చాలామంది అలల కిందకి వెళ్ళిపోతున్నారు, నిన్న చూస్తాం, యోనా వలే కాదు, అలల పైన మనము నడవాలి. హల్లెలూయా. సమస్యల కిందకి మనం వెళ్ళిపోకూడదు, సమస్యల పైన మనం నిల్చొని వాటిపైన మనం నడవాలి. హల్లెలూయా. మీరందరూ ఏమంటారంటే పేతురు నీటిపైన నడిచారంటారు. నేనేమంటానంటే పేతురు దేవుని యొక్క మాట పైన నడిచాడు. హల్లెలూయా. తప్పని ఎవరైనా అంటారా? దేవుడు మాట ఇచ్చాడు, రమ్ము అన్నాడు. వెంటనే ఏం చేశాడు పేతురు? ఒక ఫౌండేషన్ వచ్చింది మాట పేతురుకి. అతను నడ్డానికి దేవుని యొక్క వాక్యము సరిపోయింది. చూస్తే కనుక ఇదే ఎగ్జాంపుల్. అతను ఏం చేస్తాడు? దేవుని వైపు చూసినంత వరకు, దేవుని యొక్క మాట వింటున్నంత వరకు చాలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ పక్కకి తిరిగి ఒకసారి అలా చూస్తాడు. రాత్రి 11 కానీ 12 ఆ టైంకి ఎప్పుడైనా కారు నడిపారా? మొత్తం అన్ని చాలా చీకటిగా ఉంటాయి రోడ్లు, రైట్? మన కార్ లైటింగ్, స్ట్రీట్ లైట్లు తప్పించి ఇంకేం కనబడవు. అక్కడ పొలాలు ఉన్న ప్రాంతాల్లోకి ఏమైనా చూసి మనకి ఏం కనబడతాయి? చాలా చీకటిగా ఉంటుంది, భయం వేస్తుంది. అప్పుడు మళ్ళీ అటువైపు చూడకూడదని చెప్పి మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ ఎదురుకుంటూ చూసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం. హల్లెలూయా. రైట్? అర్థమవుతుంది ఎవరికన్నా? సేమ్ పేతురు పరిస్థితి కూడా అంతే. యేసు ప్రభు వైపు చూసినంత వరకు ఏం చేస్తున్నాడు? అతనికి దేవుని యొక్క మాట గుర్తు వస్తుంది. అప్పుడు నీటిపైన అతను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే తిరిగి పక్కకి చూసాడు ఏమవుతుంది? దేవుని యొక్క వాక్యం అతనిలో ప్రభావం తగ్గిపోతుంది. దేవుని యొక్క వాక్యం ప్రభావం చూపించలేకపోతుంది. ఎందుకనంటే చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ అతని పైన ప్రభావము చూపిస్తున్నాయి. హల్లెలూయా. కొన్నిసార్లు ఈ సిచ్యువేషన్లో నువ్వు ఇలా ఉన్నావు అని అంటే దానికి కారణం ఎవరంటే దేవుని యొక్క వాక్యం. మనం ఇంకా ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు, ఈ సిచ్యువేషన్ మారిపోవాలి, లేకపోతే ఇంకా అద్భుతంగా అయిపోవాలి. బట్ ఓకే, స్టిల్ ఈ సిచ్యువేషన్లో కూడా దేవుడు నిన్ను సస్టైన్ చేయగలుగుతున్నాడు. హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. ఇన్ఫాక్ట్ చాలామంది మనలో చనిపోవలసిన వాళ్ళం, కానీ దేవుని యొక్క మాట మనల్ని బ్రతికించింది. హల్లెలూయా. అందుకని పాట పాడుతూ ఉంటాం మనం, ఏమైనా నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధలో నాకు నెమ్మదినిచ్చింది. హల్లెలూయా. ఇన్ఫాక్ట్ దేవుని యొక్క వాక్యం లేకపోతే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళమా? దాన్ని బట్టి దేవుడు మన కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. గట్టి చెప్దాం, రైట్? అంటే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది అంటే కనుక బాధల్లో నాకు నెమ్మదినిస్తుంది, నన్ను సస్టైన్ చేస్తుంది అన్నమాట. కొన్నిసార్లు ఈ ఫేజెస్ కూడా మనం ఏం చేయగలం అంటే కనుక వీ కెన్ ఓన్లీ సస్టైన్. ఆ తప్పు మనది కాదు, వేరే వాళ్ళు ఎవరో చేశారు. అయినా సరే ఈ ఫేజ్ గుండా మనం జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. కానీ ఈ యొక్క ఫేజ్లో ఏమనిపిస్తుంది అంటే కనుక ఎప్పటికీ ఇలా ఉంటుంది ఆ జీవితం. కాదు కాదు కాదు, దేవుని యొక్క మాట పైన మనము నమ్మకం పెట్టుకోవాలి. హల్లెలూయా. 75 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేస్తాడు, ఏమైనా కొడుకు నీకు ఇస్తానని. ఎప్పుడు ఇస్తాడో చెప్పలేదు. హలో, రైట్? ప్రామిస్ యొక్క వ్యాలిడిటీ చెప్పలేదు, అతను ఎక్స్పైరీ డేట్ చెప్పలేదు, ఎప్పుడు ఇది నెరవేర్పులోకి వస్తుంది అనేది అతను చెప్పలేదు. ఎన్నో సంవత్సరానికి వచ్చింది? 100. మధ్యలో బోల్డెన్ ఎక్స్పెరిమెంట్లు చేశాడు అబ్రహాం, రైట్? అవన్నీ చేసిన తర్వాత ఏప్రిల్ రాసిన పత్రికలు ఏమంటున్నాడు అని అంటే కనుక అబ్రహాం మృతతుల్యుడు అయిపోయాడంట. శారా యొక్క గర్భము మృతతుల్యం అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఇంక చనిపోయిన వాళ్ళతో లెక్క. 100 సంవత్సరాల వయసు వచ్చిన అంటే ఎలా ఉంటారండి? ఎప్పుడైనా చూసారా? మధ్యకాలంలో 100 దాటిన వాళ్ళు ఎవరు పెద్ద కనబడట్లేదు, అక్కడక్కడ మిలుకు నక్షత్రాల్లా కనబడుతున్నారు, రైట్? అర్థమవుతుందా? కానీ ఆ కాలంలో 100 ఈజీగానే బ్రతికేవారు. అయినా 100 అంటే 100. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారం లేని చోట అబ్రహాము నిరీక్షణ ఉంచెను అని ఉంటుంది. చాలాసార్లు సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. నిరీక్షణ పెట్టుకోవడానికి అసలు దేనిపై నిరీక్షిస్తావా? నిరీక్షణ పెట్టుకోవడానికి అసలు అందులో ఏమీ లేదు. హల్లెలూయా. కానీ ఒకటి ఉంది, ఎప్పుడైతే మనకు నిరీక్షణ లేదో దేవుని యొక్క వాక్యం మన దగ్గర ఉంది, ఆ వాక్యం ఒకటి మన జీవితంలో ఉంటే చాలు. అబ్రహాం ఏం చేశాడు? ప్రభువా నువ్వు నాకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు కాబట్టి నేను ఎదురు చూస్తాను. ఒకనొక రోజున ఏమయ్యాడు? ఇస్సాకు బయటకు వచ్చాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని పరీక్షించడం కాదు, దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఆయన పరీక్షిస్తాడు. హల్లెలూయా. గట్టి చెప్దాం. మూడో విషయం ఏంటంటే ఈ పరిస్థితుల్లో నిలదొక్కుకోవడానికి దేవుని యొక్క వాక్యం నాకు సహాయం చేస్తుంది. నాలుగో విషయం, ది వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. నిన్ను కాపాడుతుంది. దేని నుంచి కాపాడుతుంది అని అంటే కనుక సాతాను వేసే డిసెప్షన్ నుంచి, సాతాను వేసే తంత్రాల నుంచి, సాతాను వేసే కుయుక్తుల నుంచి, వాడు చెప్పే అబద్ధాల నుంచి దేవుని యొక్క వాక్యం మనల్ని కాపాడుతుంది. కీర్తనలు 30:5 చూస్తే కనుక, సామెతలు 30:5 చూస్తే కనుక ఏమంటున్నాడంటే కనుక ఒక డాలు వలె మనల్ని కాపాడుతుంది. ఇట్ ఈస్ లైక్ ఏ షీల్డ్ అంటాడు. అంటే చాలాసార్లు అనేకమైన ప్రమాదాలకు మనం గురి కావాలి, కానీ కేవలం దేని చేత మనం రక్షించబడుతున్నాం? దేవుని యొక్క వాక్యం వల్లనే.
మీరు ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటారా? బండి మీద కానీ కారు మీద కానీ వెళ్తున్నప్పుడు, ప్రభువా నన్ను కాపాడు. ఏంటి నేను కాపాడుతుంది? నువ్వు మాట్లాడిన మాట. హల్లెలూయా. ఏమైనా షీల్డ్ వచ్చేస్తుంది ఎదరా? లేదు కదా. మరి నువ్వు ప్రార్థన చేసేంత కాన్ఫిడెంట్గా ఎలా ఉంటున్నావు? దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు పలికావు కాబట్టి. హల్లెలూయా. ఇంకా గట్టి చెప్దాం. ఓ హల్లెలూయా. చాలామంది వాగ్దానాలు రాసుకుంటారు ఆటో మీద, కార్ల మీద, వెనకాతల నాతో పాటు నీ సన్నిధి వస్తుంటుంది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని ఒక డాల్ కింద వాళ్ళు వాడుకుంటున్నారు. చాలాసార్లు కార్లకి లేకపోతే బండి మీద వెళ్ళేటప్పుడు మన ప్రయాణాల కోసము మనం దేవుని యొక్క వాక్యాన్ని వాడుతున్నాం. మన ప్రాణం గురించి ఎందుకు వాడలే? మన మనసుల గురించి, మన తలంపుల గురించి, మన భావోద్రేకాల గురించి, మన చిత్తానికి దేవుని యొక్క వాక్యం ఎందుకు వాడట్లేదు? హల్లెలూయా. మన ఫేస్బుక్లో ఎవరో ఒక వీడియో పెట్టారు. ఏంటి అని అంటే కనుక హెల్మెట్ గురించి, ఒక పోలీస్ అతను హెల్మెట్ గురించి చెప్పినాడు అనమాట. ఉదాహరణ ఏం చెప్పాడంటే కనుక, ఎవరు హెల్మెట్ ధరించట్లేదు, ఎందుకంటే హెల్మెట్ యొక్క వాల్యూ మీకు తెలియట్లేదు అని చెప్పి ఏం చేశాడు అంటే కనుక ఒక సెల్ ఫోన్ తీసుకున్నాడు అనమాట. ఒక సెల్ ఫోన్ తీసుకుని దాన్ని చూపించాడు. దీని వెనకాతలు ఏముంది? ఒక గార్డ్ ఉంది, ఎదరేముంది? ఒక స్క్రీన్ గార్డ్ ఉంది. ఎందుకు నువ్వు స్క్రీన్ గార్డ్ వేయించావు? ఎందుకు వెనకాల గార్డ్ పెట్టుకున్నావు అంటే కనుక ఎప్పుడైనా కింద పడిపోతే ఏమవుతుంది? ఫోను ఇరిగిపోతుంది. ఆఫ్టర్ ఆల్ 10,000 20,000 ఉండే ఫోన్ గురించే నువ్వు ఎదర స్క్రీన్ గార్డ్ వెనకాల గార్డ్ వేయించావు, మరి నీ బుర్రకి ఎంత వాల్యూ ఉందని అడిగాడు. హల్లెలూయా. సో హెల్మెట్ ధరించడానికి చాలామంది ఇష్టపడలేదు, ఎందుకంటే దాంట్లో వాల్యూ లేదనుకుంటున్నారు. చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. కొన్నిసార్లు నెగిటివ్ థింకింగ్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఆలోచనలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అటువంటి టైంలో గార్డ్ పెట్టాలి. వద్దు ఇంక చాలు. హల్లెలూయా. ఇప్పటివరకు నెగిటివ్గా ఆలోచించింది ఇంకా చాలు, ఇప్పటివరకు దుఃఖపడింది ఇంకా చాలు, ఇప్పుడు నేను తిరిగి లేవాలి. హల్లెలూయా. ఓ గట్టి చెప్దాం. 4, దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, కాపాడుతుంది. ఇంకో 5వ విషయం, ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ఎంపవర్ యూ, నీకు శక్తినిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 చూస్తే కనుక ఈ వాక్యం అనే ఖడ్గం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఓన్లీ అఫెన్సివ్ వెపన్ ఏంటి అని అంటే కనుక దేవుని యొక్క వాక్యం. సాతాన్ను ఎదిరించి నిలబడాలి అని అంటే కనుక నీకు కావాల్సింది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం ఉంటే మనం పోరాడగలుగుతాం. వాక్యం లేకుండా మనం ఎవరం పోరాడలేము. హలో, వింటున్నారా? వాక్యం లేకుండా మనము పోరాడలేము. మన యుద్ధంకి వెళ్ళకూడదు అసలు వాక్యం లేకుండా. హల్లెలూయా. నేను ఇప్పుడు అడుగుతున్నాను, మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితికి ఒక వాగ్దానం ఉందా? హలో, మీ యొక్క కుటుంబానికి, నీ యొక్క పరీక్షలకి, నీ యొక్క పిల్లల గురించి, నువ్వు చేస్తున్న ఉద్యోగం గురించి ఒక దేవుని యొక్క వాక్ నీ దగ్గర ఉందా లేదని అడుగుతున్నాను ఈ రోజున. ఉంటే ఇంకెందుకు విచారంగా ఉన్నావు? హల్లెలూయా. ఉంటే సమస్తము నీ దగ్గర ఉంది, దాన్ని నువ్వు ప్రయోగించాలి. హల్లెలూయా. గట్టి చెప్దాం. నీ యొక్క పిల్లల రక్షణ గురించి నీ దగ్గర ఒక వాగ్దానం ఉందా? నీ యొక్క జీవితంలో రాబోయే సక్సెస్ గురించి ఒక వాగ్దానం నీకు ఉందా? నీ యొక్క మినిస్ట్రీకి సంబంధించి దేవుడి దగ్గర నుంచి ఒక వాగ్దానం నీ దగ్గర ఉందా? దేవుడి దగ్గర నుంచి ఒక వాక్ నీ దగ్గర ఉందా? ఈ అఫెన్సివ్ వెపన్ మనకు కావాలి. హల్లెలూయా. గట్టి చెప్దాం. నీ జీవితం పట్ల దేవుడికున్న పిలుపు గురించి నీ దగ్గర ఒక వాగ్దానం ఉందా లేదా? హల్లెలూయా. నేను కరెక్ట్గా పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది అనమాట. 2013 సంవత్సరం ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను పీజీ ప్రిపరేషన్ కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను అందరికంటే కూడా. అప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. నా హృదయంలో భయం కలుగుతుంది అన్నమాట. ప్రభువా, అందరూ ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, నేను మటు కొంచెం లేట్ అవుతున్నాను. నేను ఎగ్జామ్లో క్వాలిఫై అవుతానా లేదా? అసలు నేను ఎగ్జామ్లో పాస్ అవుతానా లేదా? ఈ ఎగ్జామ్లో నేను ఉత్తీర్ణుడు అవుతానా లేదా అని అంటే కనుక చాలా ఆలోచనలు వేధిస్తున్నాయి. ఈ ఆలోచనలు అసలు ఆగట్లేదు. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనివ్వండి, ఈ ఆలోచనల్ని నువ్వు ఆపలేవు. ఈ ఆలోచనలు నువ్వు రీప్లేస్ చేయగలవు. అంటున్నారు ఎవరన్నా? ఉదయం లేచిన దగ్గర నుంచి నీ హృదయంలో, నీ యొక్క మనసులో, నీ యొక్క మైండ్లో ఏదో ఒక ఆలోచన అలా వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్న వాక్యం వింటున్నారు, ఒకవైపు నుంచి మీ ఆలోచనలు మీకు ఉంటున్నాయి. హల్లెలూయా. రైట్. ఈ ఆలోచనలు నువ్వు ఆపలేవు, కానీ ఈ ఆలోచన నువ్వు రీప్లేస్ చేయగలవు. వేరే ఆలోచన దాని ప్రదేశంలో నువ్వు పెట్టగలుగుతావు. అదే మనుషులకి ఇచ్చిన, దేవుడు ఇచ్చిన గొప్ప శక్తి అది. హల్లెలూయా. గట్టి చెప్దాం. నువ్వు ఏది కావాలంటే అది ఆలోచించగలుగుతావు. నేను ఇప్పుడు దీని గురించి అనుకుంటే నువ్వు దాని గురించి ఆలోచించగలవు. మీ అందరినీ ఆలోచించేటట్టు చేయగలను ఇప్పుడు నేను కావాలంటే. హల్లెలూయా. ఎత్తిలో చికెన్ బిర్యానీ జాయింట్ మీకు కనబడుతుందా? చాలామంది మెంటల్ పిక్చర్ వస్తుంది అప్పుడే. అక్కడ బిర్యానీ ప్లేటు, ఇప్పుడు అందులో ఉన్న చికెన్ జాయింట్ మీరు చూడగలుగుతున్నారు, అవునా కదా? జాయింట్ చాలా రెడ్గా ఉంది, రోస్ట్ అయ్యి తినడానికి చాలా. కొంతమందికి అప్పుడే కడుపులో, నాలుక పైన, నోట్లో అది. హల్లెలూయా.
అంటే ఏం చేశాను, సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. మిమ్మల్ని కావాలంటే అటువంటి డైరెక్షన్లో నేను తీసుకెళ్ళగాను, కానీ చాలాసార్లు మనం అలా చెయ్యం. అదే మనతో వచ్చిన ప్రాబ్లం. హలో, వింటున్నారు ఎవరన్నా? చాలాసార్లు చేయడానికి మనం కష్టపడం, ఇంకా ఎక్కువ కష్టపడతాం. అలాంటి మంచి ఆలోచనలు ఆలోచించకుండా చెడ్డ ఆలోచనలు ఆలోచించి. హల్లెలూయా. స్టార్టింగ్లో నెగిటివ్ థింకింగ్లో బయటపడడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ కొన్ని రోజులు మన మైండ్ ట్రైన్ చేసుకునే వాళ్ళు ఏమవుతుందంటే చాలా ఈజీ అయిపోద్ది. హల్లెలూయా. నెక్స్ట్ టైం ఎవరన్నా చెడు ఆలోచనలు చెప్తున్నారు అనుకో, వెంటనే మన చెవులు షట్ ఆఫ్ ముసుగుపోతాయి, అంతే. ఇంకా ఆటోమేటిక్ వాళ్ళు చెప్పినా సరే వెళ్ళిపోతూ ఉంటాయి, వెళ్ళనిస్తాం. రైట్. ఆలోచనల గురించి ఇంకొక మంచి విషయం చెప్తాను మీ అందరికీ వినండి. ఒక ఆలోచన స్థిరపరచడానికి 48 గంటలు టైం ఉంటుంది. ఎన్ని గంటలు? 48 గంటలు. అంటే సపోజ్ ఎవరన్నా నిన్ను కొట్టారు ఈ రోజున, పాటమని వచ్చి కొట్టగానే నీకు ఏమైందంటే అందరి ముందర పెట్టి కొట్టారనమాట. నీకు ఏమనిపిస్తుంది? అయ్యో, అందరి ముందర నన్ను కొట్టేసారు, చాలా అవమానం నాకు కలిగింది, నేను ఎందుకు పనికిరాని వాడినేమో, అందుకు నన్ను కొట్టారు. రైట్. అందరిలో నుంచో పెట్టి కొట్టారంటే నేను ఎందుకు అసలు చీచి అన్న ఆలోచన నీకు వచ్చింది. రైట్. ఈ ఆలోచనని నువ్వు కావాలంటే స్థిరపరచాలి అని అంటే కనుక 48 గంటల పాటు ఈ ఆలోచనను ఎంటర్టైన్ చేయాలి. అంటే నెక్స్ట్ 2 రోజుల వరకు నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు అనుకో, ఈరోజు ఇంటికి వెళ్ళిపోతావు, సంఘంలో కొట్టారు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తావు, సాయంత్రం పడుకునే ముందు ఆలోచిస్తావు, రాత్రి కల్లోకి అదే వస్తుంది, రేపు ఉదయం బ్రష్ చేస్తున్నప్పుడు అదే ఆలోచన, బట్టలు వేసుకున్నప్పుడు అదే ఆలోచన, చికెన్ బిర్యానీ తిన్నా ఒకవైపు హృదయంలో ఈ యొక్క బాధ ఉంటుంది. ఇలా 24 గంటల పాటు చేసామనుకో, 48 గంటల పాటు చేసామనుకో, ఆలోచన స్థిరపడిపోద్ది. హల్లెలూయా. హలో, ఇది నెగిటివ్ సైడ్. పాజిటివ్ సైడ్ ఏంటి అని అంటే కనుక, ఇందులో కావాలంటే ఈ ఆలోచన ఆలోచించంటే వేరే ఆలోచన ఆలోచించావు అనుకో, 48 గంటల తర్వాత నువ్వు కావాలని ఎంటర్టైన్ చేసినా మళ్ళీ ఆలోచన రాదు. ఇదంతా రీసెర్చ్, ఇది బ్రెయిన్ రీసెర్చ్ ఇది. హల్లెలూయా. హలో, వింటున్నారా? చాలామంది 48 గంటలు కాదు, 48 సంవత్సరాల నుంచి అదే వింటున్నారు. అదే మీకున్న ప్రాబ్లం. ఏది వినాలనుకుంటే అదే వినగలుగుతాం మనం. హల్లెలూయా. అవునా కాదు? ఇప్పుడు కావాలంటే నేను చెప్తే వినొచ్చు, లేకపోతే వేరే దాని గురించి ఆలోచించవచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అర్థమవుతుంది ఎవరికైనా? రైట్. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది అంటే కానీ మనకు శక్తిని ఇస్తుంది. ఏది కావాలంటే అది నేను ఆలోచించగలుగుతాను. ఆలోచన నేను ఆపలేను, కానీ ఏది కావాలంటే అది నేను ఆలోచించగలుగుతాను. ఐ కెన్ రీప్లేస్ థాట్స్. చెడు ఆలోచనలతోటి మంచి ఆలోచనలు నేను రీప్లేస్ చేయగలుగుతాను. ఎలా అంటే కనుక దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని వాగ్దానాలు తీసుకోవడం. ఇందులో సాక్ష్యం చెప్తున్నాను కదా. ఇప్పుడు అడిగాను మాట, ప్రభువా నేను చదివింది చాలా తక్కువగా అనిపిస్తుంది, ఇంకా అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, నా పక్కన చూస్తే పెద్ద పెద్ద జైంట్స్లో ఉన్నారు, వీళ్ళందరూ అప్పుడే ప్రిపరేషన్ అయిపోయింది, మంచి మార్కులు వాళ్ళకి వచ్చేస్తున్నాయి, ఈ ఎగ్జామ్లో నేను సక్సీడ్ అవుతానా లేదా అని దేవుడిని అడిగితే దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటో వాగ్దానం అని అంటే కనుక, దావీదు సొలొమోను గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమనంటే కనుక, ప్రభువా సొలొమోను చాలా చిన్నోడు. రైట్. వాడికి 24 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు వచ్చినా వాడు చిన్నోడే. ఇంకా తల్లిదండ్రులు ఇప్పుడప్పుడు కూడా ఒకలాగే ఉన్నారు. హల్లెలూయా. రైట్. నా కొడుకు ఇంకా చిన్నోడు, వీడికి ఏం చేయాలో తెలీదు. ప్రభువా నేనైతే నీ యొక్క మందిరాన్ని కట్టడానికి సామాగ్రి అంతా కూడా నేను సేకరించి ఉంచాను, కానీ నా కొడుకు చాలా చిన్నవాడు, వాడికి జ్ఞానం లేదు, వాడికి నువ్వు సహాయం చేయాలంటే ఇప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు దావీదుకి. ఏమన్నా తెలుసా? ఇదిగో నేను సొలొమోను చేయబట్టుకుని అతను ఈ పనిని ప్రారంభించి ముగించేంత వరకు కూడా నేను అతనికి తోడుగా ఉంటాను. హల్లెలూయా. గట్టి చెప్దాం. అంటే నా సిచ్యువేషన్ నేను ఎలా అప్లై చేసుకున్నాను అంటే, ప్రభువా నాతో అంటున్నాడు మాట, అబ్బాయి హానోకు నేను నీ చేయి పట్టుకుని నీ ప్రిపరేషన్ అంతా అయిపోయి పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో నువ్వు క్వాలిఫై సీట్ వచ్చే వరకు నీ చెయ్యి నేను వదలను. హల్లెలూయా. గట్టి చెప్దాం. సో ఆ రోజు నుంచి ఎప్పుడైనా ప్రతిసారి ఈ చుట్టుపక్కల ఎలా చూస్తాం కదా, పేతురు వల్లే అటు ఇటు చూస్తాం, వాళ్ళు చదివేస్తుంటారు, వీళ్ళకి మంచి మార్కులు వస్తూ ఉంటాయి, అప్పుడు మనం మళ్ళీ దేని చూడాలి? దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడాలి. మళ్ళీ అటువైపు తిరిగామనుకో మళ్ళీ అవి ఆలోచనలు వస్తాడు, మళ్ళీ ఏం చేయాలి? సో ఆ వాగ్దానాన్ని ఏం చేశానంటే రాసేసుకున్నాను, ఒక చిన్న నోట్లో రాసుకొని పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడైనా డౌట్ పడ్డాం వెంటనే ఆ వాక్యం తీసి, ఇదిగో నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ చేయి నేను పట్టుకుని నీ కార్యం ముగించేంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను. అది నీ మనస్సులోకి వెళ్ళిపోవాలి, పేపర్లో కాదు. హల్లెలూయా. సో అంటే అప్పుడు ఏం చేస్తావు? ఈ దేవుని యొక్క వాక్యంలోని శక్తిని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. గట్టి చెప్దాం. సో ఇలా మనకున్న నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా దేవుని యొక్క వాక్యంతో మనము రీప్లేస్ చేసేయాలి. కొన్ని రోజులకి ఎలా అవుతుందో తెలుసా? అసలు నేను ఎవరేం గాయపరచలేదు. హల్లెలూయా. ఎవరు ఇంకా నెగిటివ్ సెన్స్లోకి నిన్ను తీసుకెళ్ళలేరు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యంతో అంతగా నింపబడిపోయావు కాబట్టి నువ్వు. హల్లెలూయా. గట్టి చెప్దాం. క్రైస్తవులు ఉండాల్సిన ఏకైక గురి ఏంటి అని అంటే కనుక, క్రీస్తు యొక్క పరిపూర్ణతను మనము సంతరించుకోవాలి. యేసు ప్రభు ఈ భూలోకంలో ఎలా నడిచాడో, ఆయనకున్న ఆలోచనలు ఎటువంటివో మనం కూడా అటువంటి ఆలోచనలతోటి అటువంటి గురితోటి మనం ఈ యొక్క భూమిలో మనం పరిగెత్తాలి. హల్లెలూయా. రైట్. ఈ దేవుని యొక్క శక్తి ఏం చేస్తుంది? దేవుని యొక్క ఖడ్గము లేకపోతే దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం ఏం చేస్తుంది అని అంటే కనుక శత్రువును ఓడిస్తుంది. హల్లెలూయా.
గట్టి చెప్దాం. ఓ హల్లెలూయా. చెడుని ఓడించగలిగేది ఏంటి అని అంటే కనుక మంచి, రైట్. కీడుకు ప్రతి కీడు చేయకుండా ఏం చేయమంటున్నాడు? మేలు చేయమంటున్నాడు. చాలాసార్లు వినడానికి చాలా బాగుంటుంది, ఫ్యాన్సీగా చెప్పుకోవడానికి. కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు చేయండి. మేలు చేయడం అంటే చాలా కష్టమైన పని. హలో, ఎవరైనా వింటున్నారా? వాళ్ళు మనల్ని గాయపరిచారు, అయినా సరే ఏం చేయాలి? నువ్వు మేలు చేయాలి. హల్లెలూయా. నువ్వు బాధపడుతున్నావు, అయినా సరే ఏం చేయాలి? నువ్వు ప్రేమని పంచాలి నువ్వు. హల్లెలూయా. మన మనసు ఏం చెప్తుందంటే వాళ్ళకి ఎప్పటికీ క్షమించొద్దు, అయినా ఏం చేయాలి? నువ్వు క్షమించేసేయాలి. నిజానికి క్షమించడం చాలా తేలిక, క్షమించకుండా ఉండడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? ఒకసారి క్షమించేసామనుకో వాళ్ళు రిలీజ్ చేస్తాం అన్నమాట. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళకి దేవుడికి అప్పగించాను. వాళ్ళని క్షమించలేదనుకో నీ దగ్గరే పెట్టుకుని ఉంటావు. ఇప్పుడు వాళ్ళని పోషిస్తూ ఉంటావు. దేంతో అంటే నీ యొక్క ఆలోచనలతోటి, నీ యొక్క కోపంతో, నీ యొక్క ఉగ్రతతోటి. హల్లెలూయా. అర్థమవుతుందా? క్షమించకుండా ఉండడమే కష్టం. చాలా టెన్షన్గా ఉండాలి ప్రతిసారి. వాళ్ళని చూసినప్పుడు కోపం వచ్చేసినట్టు ప్రవర్తించాలి, అలా ఉండాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఎక్కడైతే నువ్వు తిరస్కరించబడ్డావు, లేకపోతే నిన్ను తిరస్కరిస్తున్నారు, నిన్ను బాధ పెడుతున్నారని నీకు అనిపించిందో అక్కడ ఇంకా ఎక్కువ ప్రేమించాలి. హలో, వింటున్నారా? ఎక్కడైతే ఇవ్వకూడదు అనిపిస్తుందో అక్కడ ఇంకా ఎక్కువ ఇవ్వాలి. హలో, హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు ఆగిపోయినట్టు అనిపిస్తుందో అక్కడ ఇంకా నువ్వు ముందరికి కదలాలి. ఎక్కడైతే నువ్వు ఆగిపోదాం అనుకుంటున్నావు అక్కడ ఆగిపోవడానికి వీలు లేదు, ఇంకా ముందరకు నువ్వు సాగిపోవాలి. హల్లెలూయా. ఆలోచనలన్నీ ఎలా వస్తాయని అంటే కనుక దేవుని యొక్క వాక్యం మనము చదువుతున్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు, కానీ నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును కాదు. ఎందుకు ఫైనల్ అవుట్కమ్ ఏంటో యేసుప్రభుకు తెలుసు. ఎప్పుడైతే శిలువ మరణం గుండా యేసుప్రభు వెళ్తాడో తండ్రి యొక్క కుడిపార్శ్వాన అతను కూర్చుంటాడని యేసుప్రభు వారికి ముందరే తెలుసు. కిరీటం ఇస్తాడని యేసుప్రభుకి తెలుసు. సో ఇవన్నీ చూస్తున్నాడు అనమాట. రానున్న మహిమ యొక్క బహుమతులు అతను చూసి ఏమంటున్నాడు అంటే కనుక నా చిత్తం వద్దు, నా చిత్తం అయితే భూమి మీద నేను అంతమైపోతాను, అందుకని నీ చిత్తము జరగాలి. హల్లెలూయా. కష్టమైన పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే ప్రభువా నీ చిత్తం మీద గిన్నె వద్ద నుండి తొలగించు, నీ చిత్తం కాకపోతే నా చిత్తం వద్దు, నీ చిత్తమే నెరవేర్చు. హల్లెలూయా. గట్టి చెప్దాం. చెప్పండి, ప్రభువా నా యొక్క చిత్తం కాదు నీ యొక్క చిత్తమే జరగాలి. చాలామందికి వచ్చి ఫస్ట్ ఆలోచన ఏంటి అని అంటే కనుక ఇది చాలా కష్టం అయిపోద్ది ఇంక ఇక్కడ నుంచి. దేవునికి చిత్తం గురించి పోయిన వాట మనం చూసాం, అవును కదా? ఏంటి 3 విషయాలు చెప్పండి దేవునికి చిత్తం గురించి. కాదు, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తము. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తం. మరి దేవుని యొక్క చిత్తం అనగానే ఎందుకు అలా టైట్గా బిగిసిపోతున్నాం మనం? దేవుడు ఏమైనా కష్టమైన పనులు చెప్పేస్తాడా? మనం చేయగలిగినే దేవుడు చెప్తాడు. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఉత్తమం అంటే నాకు మంచిది, ది బెస్ట్ మాట, దేవుడు నాకు ఇవ్వగలిగేది. హల్లెలూయా. మనం ఎప్పుడు చాలా చిన్న ఆలోచనలు మనవి, రైట్? అందుకని దేవుడు అంటాడు కదా, మీ ఆలోచనలు వంటివి కాదు నా ఆలోచనలు. భూమి పైన ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు అంతా గొప్పగా ఉన్నాయని చెప్తాడు. మనకు ఒక బిల్డింగ్, ఒక కారు ఇస్తే చాలు, మంచి ఉద్యోగం ఇస్తే చాలు మనం అనుకుంటాం. దేవుడు 100 ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు ఏది కావాలో తేల్చుకో దయచేసి. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఉత్తమము 2 ఏమంటున్నాడు? అనుకూలమైనది. అనుకూలమైనది అంటే నువ్వు చేయగలిగేది. నువ్వు చేయలేని దాన్ని దేవుడు ఎప్పుడు నీకు అప్పగించి చేయమని చెప్పడు. ఒకవేళ దేవుడు నిన్ను అడుగుతున్నాడు అని అంటే కనుక నీలో అటువంటి శక్తి ఉంది, నీలో అటువంటి సత్తా ఉందని దేవుడు గ్రహించాడు. హల్లెలూయా. నెక్స్ట్ ఉత్తమము, అనుకూలము. 3వది పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. నువ్వు అది చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. హల్లెలూయా. కొన్నిసార్లు జీవితంలో ఎందుకు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు అని అంటే కనుక దేవుని చిత్తం వెంట మనం అనట్లా, ప్రపంచం వెంట మనం వెళ్తున్నాం. హల్లెలూయా. రైట్. 6వది దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది అంటే కనుక నెమ్మది మనకు అనుగ్రహిస్తుంది. అతనికి సమాధానానికి రాజు అని పేరు. హల్లెలూయా. మెల్కీసెదెక్, రైట్? సమాధానానికి అతను రాజు. ది వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ యూ పీస్. సమాధానం ఇస్తుంది. చాలాసార్లు మనం చేసే తప్పే ఏంటి అని అంటే కనుక మన మనస్సు బాగాలేనప్పుడు రకరకాల వ్యక్తుల దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం. హలో, వింటున్నారు ఎవరన్నా? ఎవరికి వెళ్తాం? మన స్నేహితుల దగ్గరికి, లేకపోతే మన బంధుమిత్రుల దగ్గరికి, లేకపోతే మన భార్య దగ్గరకో, భర్త దగ్గరకో, మనుషులది మనం ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ మొట్టమొదటి మనం వెళ్ళాల్సిన వ్యక్తి ఎవరు? దేవుడు.
ఆయన దగ్గరికి వెళ్తే తప్ప ప్రాబ్లం సెట్ అవ్వదు. ఈ రహస్యం గమనించండి దయచేసి. ఆయన దగ్గరికి వెళ్తే తప్ప మనకి నెమ్మది, సమాధానం అనేది రాదు. హల్లెలూయా. గట్టి చెప్దాం. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడే సమాధానానికి కర్త. కర్త అంటే ఆయన దాన్ని ప్రొడ్యూస్ చేస్తాడనమాట, పీస్ని ప్రతిరోజు కూడా. కావాలంటే కనుక ఆయన దగ్గరికి వెళ్ళి మనము కొనుక్కోవాలి. ప్రకటన గ్రంథంలో ఉంటాడు, ఎందుకంటే నా దగ్గరికి వచ్చి సమాధానాన్ని మీరు కొనుక్కోండి. హల్లెలూయా. రైట్, చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు ఎక్కడ లేని నెమ్మది మనకి కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. రైట్, ఉదాహరణలు చెప్పను, ఎందుకంటే చాలామంది తెలుసు ఇప్పటివరకు అనేకమైన క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మన సమాధానం వచ్చినట్టు మనకు అనిపించలేదు ఎవరికి కూడా. ఇక్కడ ఎంతమందికి అనిపించింది? ఎంతమందికి అనుభవం ఉంది? ఒక రోజునో లేకపోతే ఒక గంటకో, ఒక 2 గంటలకో, ఒక 30 రోజులకు ఈ అనుభవం శాశ్వతం కాకూడదు. అనుభవం పరిమితం కాకూడదు. ఈ అనుభవం ఎప్పటికీ అలా మన జీవితంలో కంటిన్యూ అవుతూ ఉండాలి. హల్లెలూయా. ఇంకో విషయం, సమాధానం అంటే ఫీలింగ్స్ కాదు. హలో, సమాధానం అంటే ఫీలింగ్స్ కాదు, నీకు భావోద్రేకాలు కాదు. సమాధానం అంటే దేవుని యొక్క వాక్యం నీ దగ్గర ఉండడం, దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో పనిచేయడం. హల్లెలూయా. కొన్నిసార్లు ఫీలింగ్స్ ఏకీభవించకపోవచ్చు, కానీ దేవుని యొక్క మాట నీ దగ్గర ఉంటే ఆబ్వియస్గా దేవుని యొక్క మాట వెంట వస్తాయి నీ యొక్క ఫీలింగ్స్. హల్లెలూయా. గట్టి చెప్దాం. చాలామంది ఎవరిని అడుగుతున్న ప్రశ్న ఏంటి, నా ఫీలింగ్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? కంట్రోల్ చేయలేవు. దేవుని యొక్క వాక్యం తట్టు నువ్వు వాటిని తిప్పాలి. హల్లెలూయా. అర్థమైంది ఎవరికన్నా? ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వైపు వాళ్ళని గురిపెడతావో, ఒక లక్ష్యాన్ని వాటికి చూపిస్తావో, అప్పుడు ఆ ఫీలింగ్స్ నిన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా. మన దేవుడు నాతో చెప్పిన విషయం ఏంటి అని అంటే కనుక, చాలామంది జీవితంలో గమ్యం లేకుండా తిరుగుతున్నారు, రకరకాల డైరెక్షన్స్ వెళ్ళిపోతున్నారు. ఏ డైరెక్షన్ వెళ్ళాలో వాళ్ళు తెలియట్లేదు, ఎందుకంటే జీవితానికి ఒక ఉద్దేశం లేదు. హలో, ప్రభు అని కేకలేసి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించిన తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించిన వాడు మాత్రమే వెళ్తాడు. తండ్రి యొక్క చిత్తం తెలియకుండా జీవితానికి ఒక డైరెక్షన్ ఉండదు. ఒక డైరెక్షన్ లేనప్పుడు అన్ని డైరెక్షన్లను మనం తిరుగుతూ ఉంటాం. దీంట్లో సమాధానం వస్తుందేమో, దీంట్లో వస్తుందేమో, దీంట్లో వస్తుందేమో, దీంట్లో వస్తుంది, రాదు. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించిన మటుకే నీకు సమాధానము కలుగుతుంది. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టలుగా ఉండడం అంటే ఆయన యొక్క చిత్తాన్ని జరిగించే వాళ్ళకి మాత్రమే సమాధానము దక్కుతుంది. సో ఎక్కడి నుంచి వస్తుంది ఈ సమాధానం అంటే దేవుని యొక్క వాక్యంలో నుంచి. తర్వాత దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి ఏంటి అని అంటే కనుక, నీ యొక్క గమ్యాన్ని, నీ యొక్క దిశను మార్చగలదు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం. నేను కొన్ని వచనాలు చదువుతాను. ఈ వచనాలు చదివే ముందు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చిన్నగా మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. దావీదు సౌలు చేత తరంబడి ఫిలిస్తీన్ల రాజ్యంలోకి అతను వెళ్ళిపోయిన తర్వాత ఫిలిస్తీన్లు ఒక రాజు అతను ఏమంటాడంటే కనుక, ఈరోజు మాతో పాటు నువ్వు యుద్ధంలోకి రా అని చెప్తాడు దావీదుని. సరే, దావీదు అతను కొన్ని 400 మంది ఆ యొక్క సైన్యం వెనకలా వెళ్తూ ఉంటారు. ఫిలిస్తీన్ ఆర్మీలోకి, ఆ సైన్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆర్మీ కమాండర్స్ అందరూ ఏమంటారంటే కనుక, దావీదుని నువ్వు మనతో పాటు యుద్ధంలోకి తీసుకొస్తున్నావు, ఎంత తప్పు చేస్తున్నావు తెలియదు అని చెప్పి ఫిలిస్తీన్ రాజుకు వాళ్ళు వార్నింగ్ ఇస్తారు. ఒకవేళ దావీదు వస్తే మేము యుద్ధంలోకి రాము. ఎందుకు అని అడిగితే కనుక, మనం యుద్ధంకి ఎవరి మీదకి వెళ్తున్నాం? ఇశ్రాయేలీల మీదకి, అవునా కదా? ఎప్పుడైతే యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత దావీదు అతను 400 మంది తిరిగి మనపైన అటాక్ చేస్తే మన పరిస్థితి ఏంటి? ఏం లేదు. అండ్ ఒకవైపు నుంచి అతను పారిపోయి వస్తున్నాడు తన యజమానుడి దగ్గర నుంచి. యజమానుడి దగ్గర కోల్పోయిన ట్రస్ట్ని తిరిగి పొందడానికి, నమ్మకాన్ని తిరిగి పొందడానికి ఇదే మంచి అవకాశం. సో దావీదు వస్తే కనుక మీ యుద్ధంలోకి రాము అని అంటే కనుక, అప్పుడు ఫిలిస్తీన్ రాజు దావీదుని పిలిచి ఏమంటాడంటే, అబ్బాయి నా దృష్టిలో అయితే నువ్వు దేవదూత వంటివాడు, నిన్ను తీసుకెళ్ళాలనుకుంటున్నాను, కానీ నాకున్న ఆర్మీ కమాండర్స్ ఏమంటున్నారంటే నువ్వు ఈ పరిస్థితిలో ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. దయచేసి పెట్టే బేడ సర్దుకుని రేపు ఉదయాన్నే మీరు ఇక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోండి అంటాడు. హల్లెలూయా. ఆ ప్రాంతం నుంచి వాళ్ళు బయలుదేరి జిక్లాగ్, వాళ్ళు అప్పుడు ఉంటున్న ప్రదేశం పేరు ఏంటంటే సిక్లాగ్ తెలుగులో అయితే కనుక. ఈ సిక్లాగ్ అనే ప్రదేశంలోకి వాళ్ళు వచ్చేయడానికి ఇంచుమించు 3 రోజులు పట్టిందంట. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి, దేవుని యొక్క మాట అర్థం చేసుకోండి. ఏంటి అని అంటే కనుక, 3 రోజుల క్రితము ఫిలిస్తీన్ రాజు దావీదు తన యొక్క దండువారినందరినీ ఏమన్నాడు, ఈ ప్రదేశంలో మీరు ఉండడానికి వీలు లేదు, మీరు ఇంటికి వెళ్ళిపోండి కదా. 3 రోజుల తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చారు? సిక్లాగ్లోకి వచ్చారు. సిక్లాగ్ వచ్చి చూసులోకి మొత్తం ఊరంతా తగలబడిపోయి ఉంది. ఇంట్లో ఒక్క పురుగు కూడా లేదు, మనుషులు ఎవరు లేరు. తన భార్య, భర్త, పిల్లలు వీళ్ళందరినీ కూడా శత్రు సైన్యంలో వచ్చి తీసుకెళ్ళిపోయారు. హల్లెలూయా. ఇది చూడగానే చాలా బాధపడిపోయాడు దావీదు చాలా
నీరసించిపోయాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ యుద్ధాలు ఇవన్నీ పోరాడుతున్నాయి అన్నీ ఎవరి గురించి అండి? కుటుంబం గురించి. అవునా కాదా? బయటికి వెళ్ళి ఇంత కష్టపడి ఉద్యోగం చేసి సంపాదిస్తున్నంత ఎవరి గురించి? కుటుంబం గురించి. చివరి కుటుంబమే కోల్పోతే దావీదు యొక్క పరిస్థితి చూడండి. హల్లెలూయా. ఎటు చెప్దాం? 3వ వచనం. దావీదును అతని జనములు పట్టణములకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమార్తెలను చెరలోని కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చారంట. మీరు గమనిస్తున్నారా? ఏడవడానికి శక్తి లేదు, అంత గట్టిగా వాళ్ళు ఏడ్చారు. హల్లెలూయా. అంత బాగానే ఉంది, ఏడ్చారు, బాగానే ఉంది. తర్వాత ఏం చేయాలి? దావీదు మిక్కులు 6వ వచనం. దావీదులు మిక్కులు దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా. హల్లెలూయా. కొన్ని విషయాలు మన జీవితంలో కోల్పోయినప్పుడు బాధపడవచ్చు, తప్పలేదు. పక్కన వాళ్ళ మీద రాయలు శ్రద్ధ. హలో, వింటున్నారు ఎవరన్నా? కొన్ని విషయాలు ఎందుకు కోల్పోయావు? పక్కన వాళ్ళ మీద రాయలు శ్రద్ధ. వాళ్ళు దీనికి కారణం కాదు, ఎవరు కారణం కాదు, శత్రువు దీని యొక్క కారణం. హల్లెలూయా. అది గమనించగా వీళ్ళే చేశారు, వీళ్ళ వల్ల ఇలా జరిగింది, వాళ్ళ వల్ల ఇలా జరిగింది అని అనొద్దు. ఎప్పుడైతే వాళ్ళు చేశారంటున్నావో నువ్వేమంటున్నావు తెలుసా? నువ్వు బాగుపరుచుకునే శక్తి వాళ్ళ చేతిలో పెడుతున్నావు. వాళ్ళ వల్ల నేను ఇలా అయిపోయానండి. హలో, వింటున్నారా? మీరేం చేస్తున్నారు? మీకు బాగుపరుచుకునే శక్తిని వాళ్ళ చేతిలో పెడుతున్నారు. అంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని బాగుపరిస్తే తప్ప మేము బాగవ్వలేమండి అని చెప్తున్నారు మీరు. వీళ్ళు ఏమంటున్నారంటే దావీదు వల్ల ఇది జరిగింది, దావీదుని రాళ్ళు పెట్టి మనం కొట్టి చంపేద్దాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు దావీదు ఏం చేశాడో చూడండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. అది దావీదులో ఉన్న గొప్పతనం. ఏంటి అని అంటే కనుక ఇంత నిరాశ కలిగిన సిచ్యువేషన్, ఇంత నిస్పృహలోకి దుఃఖపడుతున్నప్పుడు ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చిన తర్వాత దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? యెహోవాలోకి వెళ్ళి అతను ధైర్యం తెచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనుడి. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనుడి. గట్టిగా చెప్దాం, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనుడి. చాలాసార్లు పరిస్థితులు చూసి ధైర్యం తెచ్చుకోమన్నట్లేదు దేవుడు. నీకున్న స్కిల్, టాలెంట్, డబ్బులు, ధనము, నీకున్న ఆస్తిపాస్తులను చూసి, లేకపోతే నీకున్న కమ్యూనికేషన్స్ బట్టి, నీ చుట్టుపక్కల ఉన్న కాంటాక్ట్స్ బట్టి ధైర్యం తెచ్చుకోమన్నట్లేదు దేవుడు. హల్లెలూయా. దేవుడు దేని ద్వారా ధైర్యం తెచ్చుకోమంటాడంటే యెహోవాను బట్టి, ఆయన యొక్క నామమును బట్టి, ఆయనలో ఉన్న శక్తిని బట్టి, ఆయనలో ఉన్న ఘనతను బట్టి. హల్లెలూయా. గట్టి చెప్దాం. దేవాదేవుడు, అవును కదా? ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. పరిస్థితులను చూస్తుంటే మనకు ఎప్పుడు ధైర్యం రాదండి. దేవుడి వైపు మన చూపుని తిప్పినప్పుడే మనకు ధైర్యం అనేది వస్తుంది. అప్పటి వరకు ఏడ్చాడు, కానీ తర్వాత ఏం చేశాడు? దేవుని యొక్క సన్నిధిలోకి అతను వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. నువ్వు ఏడు, తప్పులేదు. గుండు పగిలేయాడు, తప్పులేదు. కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు యెహోవా యందు ధైర్యం తెచ్చుకునే స్థానంలోకి నువ్వు రావాలి. హల్లెలూయా. క్రైస్తవులు ఈ రోజున ఎందుకు ఇన్స్పిరేషన్గా ఉండలేకపోతున్నారు అంటే కనుక ఏడుస్తూనే ఉండిపోతున్నారు. యెహోవా యందు ధైర్యం తెచ్చుకునే స్థానంలోకి వాళ్ళు రావట్లేదు. హల్లెలూయా. గట్టి చెప్దాం. నా యొక్క నిరాశ, నా యొక్క నిస్పృహ, నా యొక్క దుఃఖము, నా యొక్క కుటుంబంలోనే ఉంటున్నాము తప్ప నేను తిరిగి లేచి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తే ఆయన నాకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడన్న ఆలోచనలోకి మనం రావట్లేదు. అదే మనకు వచ్చిన ప్రాబ్లం. హల్లెలూయా. ఒక్కసారి ఒక్క నాయకుడు లేచి నిలబడితే ఏమవుతుందో చూడండి. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. 1 సమూయేలు 35:7 పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని అబ్యాతరకు చెప్పాను. అబ్యాతర ఏఫోదు పట్టుకొస్తాడు. 8 దేవుడిని అడుగుతున్నమాట, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను. హల్లెలూయా. గట్టి చెప్దాం. అర్థమవుతుంది? ఎంతమందిని దక్కించుకుంటావు నువ్వు? నీ వారందరినీ దక్కించుకుంటావు నువ్వు. ఎవరన్నా మారు మనసు పొందట్లేదు ఈ వాగ్దానం, నువ్వు ఈరోజు ఇంటికి పట్టుకెళ్ళి దీనిపై నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా. నువ్వు నించోవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం పైన. నా వారందరినీ, కోల్పోయిన సమస్తాన్ని కూడా నేను తిరిగి తేపట్టుకుంటాను, నేను రప్పించుకుంటాను. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం నాకు తోడుగా ఉంది కనుక. హల్లెలూయా. నువ్వు నిరాశలో ఉన్నంత వరకు, దుఃఖంలో ఉన్న అంతవరకు అందరు రాళ్ళు నీ పైన వచ్చి పడతా ఉంటాయి. నువ్వు ధైర్యం తెచ్చుకుని ఒక నాయకుడు వల్ల పైకి లేచి నిలబడితే దేవుని యొక్క వాగ్దానాలు నీకు ఎదురొస్తాయి. హల్లెలూయా. గట్టి చెప్దాం. టైం ఫ్రేమ్ గురించి చెప్పనివ్వండి. వాళ్ళు బయలుదేరి అక్కడ ఎన్ని రోజులైంది? 3 రోజులైంది.
రైట్. వీళ్ళని తరంనా అని అడుగుతున్నాడు కదా దావీదు. బహుశా ఒక 2 గంటలు 3 గంటలు 4 గంటలు పోనీ 6 గంటలు ఏడ్చారనుకుందామండి. ఇంక ఏడడానికి కన్నీళ్ళు లేవు, ఎవరు కన్నీళ్ళు రావట్లేదు, అయిపోయింది. రైట్. ఆ రోజున ఏమంటున్నాడు, ప్రభువా వీళ్ళని తరిమితే నేను వాళ్ళని కలుసుకుంటానా అని అడుగుతున్నాడు. అంటే దావీదు యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే కనుక ఆల్రెడీ ఇది మొత్తం జరిగిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు అవునా కదా. వాళ్ళు వెళ్ళిపోయి చాలా రోజులు అవుతుందేమో అనుకుంటున్నాడు దావీదు, లేకపోతే చాలా సమయం అయిపోయిందేమో అనుకుంటున్నాడు దావీదు. హల్లెలూయా. ఎంత సమయం అయింది ఎవరికి తెలుసు? దేవుడు తప్ప ఎవరికి తెలియదు. రైట్. అందుకనే నేను కలుసుకుంటానా వాళ్ళని వెళ్తే. దావీదు క్వశ్చన్లో చాలా సిన్సియారిటీ కనబడుతుంది. అంటే నిజంగా పాసిబుల్ అంటావా? చాలా రోజులు అయిపోయి ఉండొచ్చు కదా, ఇది నిజంగా జరుగుతుంది అంటావా? దేవుడు ఏమంటున్నాడు, గ్యారంటీగా కలుసుకుంటావు, కలుసుకోవడమే కాదు నువ్వు కోల్పోయిన మొత్తాన్ని నువ్వు తిరిగి పట్టుకొస్తావు. ఈ క్రమంలో ఏమవుతుందంటే దావీదు వాళ్ళని వెంబడించి మొదలు పెడతాడు. మధ్యలో చిన్న స్టోరీ జరుగుతుంది. ఒక వ్యక్తిని వాళ్ళు కలుసుకుంటారు. కలుసుకుంటే అతను ఏం చెప్తాడంటే కనుక అమాలేకీయులు ఇప్పుడే వెళ్ళిపోయారు. ఎప్పుడు? ఇప్పుడే వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఒక విషయం చెప్పనివ్వండి, దేవుని యొక్క చిత్తంలో నడుచుకునే యొక్క జీవితం యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో. ఆ ఫిలిస్తీన్ ఆర్మీలో నుంచి ఒకవేళ దావీదుని 3 రోజుల క్రితం పంపించలేదు అనుకో, దావీదు కరెక్ట్ టైమింగ్కి రీచ్ అవుతాడా? అవ్వలేడు. హల్లెలూయా. నేను యుద్ధం ఎలా అన్నా చేయాలి, నేను ఘనత సాధించాలి, నేను గొప్ప పేరు నాకు కావాలని దావీదు యుద్ధంలోకి వెళ్ళిపోయి ఉంటే తన కుటుంబం ఈరోజు మిగులుతుందండి? మిగలదు. హల్లెలూయా. అందుకని చాలాసార్లు డిసప్పాయింట్మెంట్స్ ఎదురైనప్పుడు అవి ఈ సీజన్ కోసం కాదు, రాబోతున్న వాటి కోసం దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడని నువ్వు గమనించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ టైమింగ్ని సింక్రనీలోకి తీసుకురావడానికి దేవుడు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఒకవేళ 3 రోజుల క్రితం నువ్వు అక్కడి నుంచి పంపబడకపోతే ఈరోజు నీ కుటుంబం ఉండదు. హల్లెలూయా. జస్ట్ బికాజ్ డిసప్పాయింట్మెంట్ డిస్కరేజ్మెంట్ ఎదురైందని చెప్పి నువ్వు నిరాశపడద్దు. ఇది దేవుని యొక్క సమయం అని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళని తరుముతాడు, అమాలేకీయులు అందరినీ చెదగొడతారు. తను కోల్పోయిన ఆస్తిపాస్తుల్ని, భార్యని, బిడ్డల్ని అందరూ అతను తిరిగి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ రిస్టోర్ యూ వాట్ యూ హ్యావ్ లాస్ట్. నువ్వు కోల్పోయిందంతా కూడా నీకు తిరిగి తీసుకొచ్చేది ఏంటి అని అంటే కనుక దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. చాలాసార్లు మనం వ్యక్తుల గురించి చూస్తున్నాం, కానీ దేవుడు ఇస్తుంది ఏంటో తెలుసా? ఒక వాక్యం. హల్లెలూయా. రైట్. ఈ దేవుని యొక్క వాక్యం మన దగ్గర ఉంటే కనుక మన జీవితానికి ఒక డైరెక్షన్ వస్తుంది. ఎటువైపు నేను వెళ్ళాలో నాకు తెలుస్తుంది. అటువైపు నేను వెళ్ళిన తర్వాతే దేవుని నాకు వాగ్దానం చేసిన ప్రతి దాన్ని నేను స్వతంత్రించుకుంటాను. హల్లెలూయా. గట్టి చెప్దాం. దేవుని యొక్క వాక్యంలో ఇంత శక్తి ఉందని మనం గమనించిన తర్వాత ఏం చేయాలి అంటే కనుక ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవాలి. చదవకపోతే దానికి అర్థము లేదు. ఇంత చక్కటి వాక్యం వినేసిన తర్వాత చాలా బాగుందని చెప్పి మన చంకలు గుద్దుకుంటూ ఇంటికి వెళ్ళిపోతే ఏమీ రాదు. ప్రతిరోజు ఈ దేవుని యొక్క వాక్యాన్ని తీసి మనము చదవాలి. మన కత్తినికి పదును మనము పెట్టాలి. హల్లెలూయా. చాలామంది వాళ్ళ వరలోంచి తీసి కత్తి చాలా రోజులు అయింది, కొంతమంది సంవత్సరాలు అయిపోయింది. హలో, ఆ కత్తిని తీసి మీరు పదును పెట్టాలి. ఎప్పుడైతే కత్తి పదును పెడతా వెంటనే సాతాను టెన్షన్ పడిపోతూ ఉంటాడు, బాబోయ్ ఎలా కట్ చేస్తాడు ఏంటో. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఇన్ని రోజుల వరకు వాడు మీ పైన రాళ్ళు రువ్వింది చాలు, ఈరోజు నుంచి మీరు కత్తి తీయాలి. క్రైస్తవుని చూసి సాతాను ఎప్పుడు భయపడతాడో తెలుసా? నీ చేతిలో వాక్యం ఉన్నప్పుడు, నీ హృదయం నిండుగా దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు నిన్ను ఇంకేం చేయలేడు. హల్లెలూయా. యోబు హృదయం నుండి అదే ఉంది, దేవుడి గురించి మంచి తలంపులు, దేవుడి గురించి మంచి ఆలోచన. అందుకని యోబుని ఏం చేయలేకపోయాడు, అందుకని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఫైనల్గా యోబుని ఏదో చేద్దాం అనుకున్నాడు, ఏమైనా చేయగలిగాడా? ఏమీ చేయలేకపోయాడు, ఎందుకంటే యోబు హృదయం నిండా వాక్యం ఉంది. హల్లెలూయా. ఫిలిప్పీలు రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడంటే, నాకైతే సంఖ్యలు బిగించారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని మట్టుకు ఎవరు సంఖ్యలు బిగించలేరు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు అనమాట, తనను బంధించగలిగారు, తనలో ఉన్న వాక్యాన్ని బంధించలేకపోయారు. హల్లెలూయా. రోమకు వెళ్ళి సువార్త ప్రకటించాలి, దేవుని యొక్క వాక్యం అందించాలని అతను అనుకుంటున్నాడు. రోమా తీసుకెళ్ళిపోయి అతన్ని జైల్లో పెట్టేశారు. జైల్లో ఉన్న వాళ్ళందరికీ వాక్యం ప్రకటించేస్తున్నాడు. హల్లెలూయా. గట్టి చెప్దాం. నువ్వు చూడాలి కానీ ఈ దేవుని యొక్క టైమింగ్ అని నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. గట్టి చెప్దాం. సో త్వరగా చెప్పండి, దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? మొట్టమొదటిది వాక్యము శరీరధారం అవుతుంది. రెండోది నీటిని ద్రాక్షారసముగా మార్చగలిగే వాక్యం. మూడోది ఈ పరిస్థితులను నిలదొక్కునేటట్టు చేయగలిగే దేవుని యొక్క వాక్యం. నాలుగోది దేవుని వాక్యం నిన్ను కాపాడుతుంది. 5 దేవుని వాక్యము దేవుని యొక్క వాక్యం నీకు శక్తిని ఇస్తుంది, ఇట్లా ఎంపవర్ యూ. తర్వాత
శత్రువుని జయిస్తుంది. నెక్స్ట్, దేవుని యొక్క వాక్యం నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తుంది, నెమ్మది నీకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. గట్టి చెప్దాం. నీకు జీవితం యొక్క గమ్యాన్ని మార్చేది, దిశను మార్చేది ఎవరు అంటే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. గట్టి చెప్దాం. అందరం పైకి లేచి నిలబడదాం దేవుని యొక్క సన్నిధిలో. ఈ వాక్యం నిమిత్తం మనందరం ప్రార్థన చేద్దాం.